9వ వచనం నుండి చదువుకుందాం. మీ సహోదరుడును యేసును బట్టు కలుగు శ్రమలలోను రాజ్యములోను సహనములోను పాలివాడనైన యోహానను నేను దేవుని వాక్యము నిమిత్తమును యేసును గూర్చిన సాక్ష్యము నిమిత్తమును పద్మాసు దీపమున పరవాసినైతిని. ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా బోరధ్వని వంటి గొప్ప స్వరము నీవు చూచుచున్నది పుస్తకంలో రాసి ఎఫెస్సు, స్మర్ణ, పెర్గమా, తుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా అను 7 సంఘములకు పంపుమని చెప్పుట నా వెనుక వింటిని. ఇది వినగా నాతో మాట్లాడుచున్న స్వరం ఏమిటో అని చూడ తిరగగా 7 సువర్ణ దీప స్తంభములను ఆ దీపపు స్తంభం మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకనిని చూచి తిని. ఆయన తన పాదముల మట్టుకు దిగుచున్న వస్త్రములు ధరించుకొని రొమ్మునకు బంగారు దట్టి కట్టుకొని ఉండెను. ఆయన తలయు తల వెంట్రుకలను తెల్లని ఉన్నిని పోలినవై హిమమంత ధవళముగా ఉండెను. ఆయన నేత్రములు అగ్నిజ్వాలల వలె ఉండెను. ఆయన పాదములు కొలిమిలో పుటం వేయబడిన మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆయన కంఠస్వరం విస్తార జల ప్రవాహముల ధ్వని వలె ఉండెను. ఆయన తన కుడి చేత 7 నక్షత్రములు పట్టుకొని ఉండెను. ఆయన నోటి నుండి 2 అంచులు గల వాడి అయిన ఖడ్గం ఒకటి బయలువెళ్ళుచుండెను. ఆయన ముఖము మహా తేజస్సుతో ప్రకాశించుచున్న సూర్యుని వలె ఉండెను. నేను ఆయనను చూడగానే చచ్చిన వాని వలె ఆయన పాదముల యొద్ద పడి తిని, ఆయన తన కుడి చేతిని నా మీద ఉంచి నాతో ఇట్లనెను, భయపడకము, నేను మొదటివాడను కడపటివాడను జీవించువాడను. మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నాను. మరియు మరణము యొక్కయు పాతాళ లోకము యొక్కయు తాళపు చెవులు నా స్వాధీనములో ఉన్నవి. కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగుబో వాటిని, అనగా నా కుడి చేతిలో నీవు చూచిన ఎడల నీవు చూచిన 7 నక్షత్రములను గూర్చిన మర్మమును, ఆ 7 సువర్ణ దీప స్తంభముల సంగతియు రాయుము. ఆ 7 నక్షత్రములు 7 సంఘములకు దూతలు, ఆ 7 దీపస్తంభములు 7 సంఘములు. పరిశుద్ధుడా, జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా ప్రభా మరొక్కసారి మీ పరిశుద్ధ గ్రంథంలో కొన్ని వాక్య లేఖనాలు ప్రభా యేసయ్య చదవటానికి గాను నీవు కృప చూపించావు తండ్రి. అందును బట్టి వందనములు ప్రభా యేసయ్య. మా గొప్ప దేవుడు, మేము ప్రభువా యేసయ్య కేవలం ఈ వాక్యాన్ని చదవగలిగిన వారముగా మాత్రమే ఉన్నాము తండ్రి. ప్రభువా ఈ వాక్యాన్ని ప్రభా రాయించిన వాడవు నీవే అయ్యున్నావు ప్రభా. ఏ ఉద్దేశముతో ఈ వాక్యాన్ని రాయిస్తున్నావో మా గొప్ప దేవుడా ప్రభా నీవు మాత్రమే బయలుపరచాలి మా గొప్ప దేవుడా ప్రభా. నీవు మాతో మాట్లాడతావని ప్రభా ఆశతో మీ సన్నిధికి వచ్చా మా గొప్ప దేవుడా ప్రభువా. మండుచున్న అగ్ని పొద యొద్ద మోషేతో ఏ విధంగా మాట్లాడావో ప్రభా, ఏమై మార్గములో ప్రభా మీ శిష్యుల మధ్యన నిలబడి ఏ విధంగా మాట్లాడావో ప్రభా. ప్రభా యేసే దమస్కు మార్గమున ప్రభా పౌలుతో ఏ విధంగా మాట్లాడావో ప్రభా, ఈనాడును ప్రభా మాతో అదే విధంగా మాట్లాడండి ప్రభా. మమ్మల్ని దర్శించండి మా గొప్ప దేవుడా ప్రభువా యేసే. మీ మాటలను బట్టి మా జీవితాలు మార్చబడాలి ప్రభా. ప్రభా మీ కదలికను మేము స్పర్శించగలగాలి ప్రభా. మీ బలమైన శక్తి మా మధ్యకు దిగి రావాలి మా గొప్ప దేవుడా ప్రభువా. మా జీవితాన్ని ప్రభా మహోన్నతమైన కళాఖండముగా ప్రభా ప్రభా నమ్మలేని ఒక నిజముగా ప్రభా మార్చడానికి గాను ప్రభా నీవే ప్రభా ఇక్కడ ప్రభా యేసయ్య మీ సన్నిధిలో ప్రభా మా గొప్ప దేవుడా ప్రభా ప్రణాళిక ప్రభా కలిగి ఉన్నందుకు స్తోత్రములు వందనములు చెల్లించుకుంటూ ప్రభా ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. దయచేసి కూర్చోండి. అన్ని నామముల కన్నా ఉన్నతమైన నామము, ప్రశస్తమైన నామము ప్రభు అయిన యేసుక్రీస్తు తన ఘనమైన నామానికి మహిమ కలుగునుగాక. కూడి వచ్చిన సంఘానికి నా శుభములు. ఈ రీతిగా మరొక్కసారి దేవుని యొక్క మహాకృపను బట్టి మరి దేవుని సన్నిధికి మనమంతా సమావేశపరచబడ్డాము. ఈ రీతిగా మన హృదయాలు తెరిచి మన స్వరాలు విప్పి మన దేవుని స్తుతించుకోవటానికి గాను ఆరాధించుకోవటానికి గాను మరి మరొక్కసారి ఆయన యొక్క నిత్య జీవపు మాటలు విని మన జీవితాలు మార్చబడటానికి గాను దేవుడు కృప చూపించున్నాడు. అటువంటి కృప చూపించిన మన దేవునికే మహిమ కలుగునుగాక. ఆమేన్. ప్రకటించబడిన రీతిగా మరి నిన్నటి దినాన మరి ఉపవాస కూడిక జరిగి ఉన్నది. మరి ఉదయం 10:30 గంటల నుండి సాయంకాలం 5 గంటల వరకు మరి ప్రార్థనలో పాల్పంపులు పొందిన వారంతా మరి దీవించబడ్డారు, ఆశీర్వదించబడ్డారు. ఎంతగానో దీవెనకరముగా ఆశీర్వాదకరముగా
ప్రార్థనా కూడిక మరి జరిగి ఉన్నది. మరి ఉపవాస ప్రార్థన అనేది మరి దేవుని యొక్క దృష్టిని మళ్లించేదిగా, మన వైపు త్రిప్పేదిగా ఉన్నది. మరి ఉపవాస ప్రార్థన చేయుచుండగా మన మధ్యకు దేవుడే దిగివచ్చువాడై ఉన్నాడు. దిగివచ్చి మరి మన మొరలను వినువాడై ఉన్నాడు, మన అవసరతలు వినువాడై ఉన్నాడు. మరి ఆయన సన్నిధిలో పెట్టబడిన ప్రతి మొర, ప్రతి అవసరత ఖచ్చితంగా తీర్చబడుతుందనే విషయాన్ని మనం గుర్తించాలి. మరి దేవుని సన్నిధిలో పెట్టబడిన ఏ మొర వృధా కాలేదు, కానీ ప్రతి మొర మన దేవుడు వినువాడై ఉన్నాడు. ఆయన అపారమైన కృప కలిగిన వాడు, అపారమైన ప్రేమ కలిగిన వాడు. కనుక తల్లిదండ్రులే తన యొక్క బిడ్డల యొక్క అవసరతలు తీర్చడానికి గాను ఎంతగానో ప్రయాసపడతా ఉంటారు. ఆ విధంగా మరి ఇంకా ఉన్నతమైన ప్రేమ చూపించే మన దేవుడు ఇంకా అధికంగా మన యొక్క అవసరతలు తీర్చువాడై ఉన్నాడు. కనుక మరి ఏ ప్రార్థనా కూడిక మిస్ కామాకండి. మరి ప్రతి ప్రార్థనా కూడిక ద్వారా మరి మీరును మీ కుటుంబాలు దీవించబడటానికి ఆస్కారం ఉంటుండగా ప్రతి ఒక్కరూ పాలు పంపులు పొందుకోవాల్సిందిగా దేవుని నామం పేరిట మనవి చేస్తూ ఉన్నాను. మరి 5:30 కల్లా సమావేశం అవుదాం సాయంకాలం కమ్యూనియన్ సర్వీస్కి. మరి దయచేసి గమనించవలసిందిగా కోరుతా ఉన్నాను. మరి 5:30కి కమ్యూనియన్ సర్వీస్ ఉంటుంది. మరి త్వరగా మరి సమావేశమైన ఎడల మరి ఆ కూడికను త్వరగా ముగించుకోవడానికి అవకాశం ఉంటుంది. ఈ మంగళవారము బుధవారము మన మధ్యకు మాలిక్ గారు రానై ఉన్నారు. రేపు మంగళవారము మరి బుధవారము మాలిక్ గారు రానై ఉన్నారు. మంగళవారం యథావిధిగా ఇక్కడ కిలేశ్పురంలో కూడిక జరుగుద్ది. బుధవారం యథావిధిగా మరి మొగలరాజపురంలో జరుగుద్ది. 2 కూడికల్లో మరి మాలిక్ గారు ఉండనై ఉన్నారు. మరి ప్రతి ఒక్కరూ మరి ఆ కూడికల్లో పాల్పంపులు పొందుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాను. మన శామ్యుయల్కి మరి ఇంజనీరింగ్ అయిపోయింది. చదువు మరి పూర్తవగానే మరి ఉద్యోగం నిమిత్తము ఉద్యోగం చెన్నైలో వచ్చింది. మరి చెన్నై దగ్గరలో మరి 90 కిలోమీటర్లు, చెన్నైకి దగ్గర 90 కిలోమీటర్ల దూరంలో మరి ఒక కంపెనీలో ఉద్యోగం వచ్చి ఉన్నది. కనుక మరి 5 సంవత్సరాలుగా మరి దేవుని పరిచర్యలో మరి వాయిద్యాలు వాయించడానికి గాను మరి శామ్యుయల్ని దేవుడు ఎంతగానో వాడుకొని ఉన్నాడు. మరి తన సన్నిధిలో పరిచర్యలో మరి పాలుపంపులు పొందినప్పుడు ఖచ్చితంగా దేవుడు దీవించువాడై ఉన్నాడు, ఆశీర్వదించువాడై ఉన్నాడు. మరి పోయిన నెల ఇక నా చదువు అయిపోయిందన్నా అని చెప్పాడు. ఈ నెలలో మరి ఆల్రెడీ ఉద్యోగంలో జాయిన్ అయిపోయాడు. మరి అదంతా నిత్యంగా దేవుని యొక్క దీవెన. మరి ఒక ఉద్యోగం కాదు, రెండు ఉద్యోగాలు, ఒకటి చెన్నైలో వచ్చింది, ఒకటి హైదరాబాద్లో వచ్చింది. మరి దేవుని యొక్క ఆలోచన బట్టి ఏది అనుకూలమైనదిగా ఉంటే మరి అది తీసుకోవటానికి మరి ఆలోచన చేస్తూ ఉంటున్నాడు. మొదటైతే చెన్నైలో జాయిన్ అయ్యాడు, తర్వాత హైదరాబాద్ వెళ్తాడు. అయితే మరి పరిచర్యలో వాడబట్టడానికి ఇంకా మీ పిల్లల్ని మరి వాయిద్యాలు వాయించడానికి మరి ఇన్స్ట్రుమెంట్స్ నేర్చుకోవటానికి మీ పిల్లల్ని ప్రేరేపించండి, మరి ప్రోత్సహించండి. మరి దేవుని పరిచర్య కోసం మరి బిడ్డలు కష్టపడినప్పుడు ఖచ్చితంగా దేవుని యొక్క దీవెనలు ఆశీర్వాదాలు ఉంటాయి. మరి సంఘంలో ఖచ్చితంగా అక్కడో ఇద్దరు ఉండాలి. అక్కడ మరి ప్యాడ్ ప్లేయర్కి అక్కడో 2 ఉండాలి, ఇక్కడ ప్యాడ్ ప్లేయర్లు 2 ఉండాలి, కీబోర్డ్ ప్లేయర్ అక్కడ 2 ఉండాలి, కీబోర్డ్ ప్లేయర్లు ఇక్కడ 2 ఉండాలి. కనుక ఒకరికి కుదరపోయినా మరొకరు మరి పరిచర్యలో పాలుపంపులు పొందుకోవటానికి అవకాశం ఉంటుంది. మరి ప్యాడ్ అయితే సంవత్సరంలో వచ్చేస్తుంది, కీబోర్డు 2 సంవత్సరాల్లో వస్తుంది. 2 సంవత్సరాలు మరి వెళ్ళి వాళ్ళు నేర్పించే చోటకు కూడా ఇప్పుడు వెళ్ళాల్సిన అవసరం లేదు. ఫోన్లోనే వీడియో కాల్ ద్వారా మరి ఆన్లైన్లో నేర్పించేస్తూ ఉన్నారు. ఇంట్లో కూర్చొని ప్రాక్టీస్ చేయటమే. విజయవాడ దాకా వెళ్ళటం మాకు కష్టం అండి, మేము అంత దూరం వెళ్ళి పిల్లల్ని పంపించలేమంటే డైరెక్ట్గా ఫోన్లోనే చెప్పేస్తూ ఉన్నారు. ఫోన్లోనే క్లాసులు చెప్తారు, ఆ మెటీరియల్ అంతా ఫోన్కే పంపించేస్తారు. దాన్ని ప్రింట్అవుట్ తీసుకొని మరి ప్రాక్టీస్ చేయటమే మరి సులువుగా మరి ఉంది. మరి మీ బిడ్డలను మరి ప్రోత్సహించండి. దేవుని పరిచర్యలో వాడబడినప్పుడు దేవుడు ఖచ్చితంగా మరి భౌతికమైన పరిచర్య చేసినప్పుడు భౌతికమైన ఆశీర్వాదాలు ఖచ్చితంగా ఉంటాయనే విషయాన్ని గుర్తించవలసిందిగా కోరుతా ఉన్నాను. మంచిది. ఈ మధ్యాహ్న సమయంలో మేలిమి బంగారము అనే అంశం మీద మనం ధ్యానించిన ఇంటుండగా దేవుడే తన యొక్క ఆలోచనలు మన మధ్యన వ్యక్తపరచునుగాక. ఈ అంశము మేలిమి బంగారము. కనుక ఇక్కడ మనం చదివిన వాక్యలేఖనాన్ని మనం గమనించినట్లయితే ఈ వాక్యలేఖనము మరి యోహాను రాసిన వాక్యలేఖనం అయి ఉన్నది. యోహాను ఈ వాక్యలేఖనం రాయించున్నప్పుడు పద్మాసు ద్వీపంలో బందీగా ఉన్నాడు. పద్మాసు ద్వీపం అనేది మరి
అది సముద్ర తీరము నుండి 30 మైళ్ళు దూరంలో ఉండిన ఒక దీపం. సముద్రంలో 30 మైళ్ళు ప్రయాణం చేసినప్పుడు ఈ దీపం అనేది పద్మాసు దీపం అనేది తగులుతుంది. మరి ఆ పద్మాసు దీపం అనేది యోహాను కాలంలో అది ఒక కారాగారముగా ఉపయోగించేవారు. ఈ దీపంలో మరి కరుడు కట్టిన నేరస్తులు ఉండేవారు. ఈ ద్వీపంలో మరి దేశద్రోహులు ఉండేవాళ్ళు, నరహంతకులు మరి ఉండేవారు. అయితే ఈ పద్మాసు దీపంలో యోహాను ఎందుకు బంధించబడ్డాడు అనే ఆలోచన రావచ్చు. యోహాను యేసుక్రీస్తుని గురించి సువార్త ప్రకటించుచున్నప్పుడు మరి రోమా సైనికులు ఏం చేశారు? యేసుక్రీస్తుని గురించి సువార్త ప్రకటించటాన్ని బట్టి మరి మరుగుచున్న నూనెలో 3 రోజుల పాటు వేశారు. మరుగుచున్న నూనెలో 3 రోజుల పాటు వేసినప్పుడు షడ్రకు మెషక్కు అబేద్నెగోలు అగ్నిగుండంలో పడద్రోయబడినప్పుడు ఏ విధంగా దేవుడు వారి మధ్యకు 4వ వాడిగా దిగివచ్చి వారికి కనీసం మంట యొక్క వాసన కూడా వారి వస్త్రములు తాకకుండా ఏ విధంగా షడ్రకు మెషక్కు అబేద్నెగోలుని దేవుడు కాపాడి ఉన్నాడో అదే విధంగా యోహానును కూడా కాపాడి ఉన్నాడు. మరుగుచున్న నూనెలో పడి మరి ఆ వేయబడినప్పటికీ ఎటువంటి హాని, ఎటువంటి బాధ, ఎటువంటి నొప్పి మరి కలుగకపోవటాన్ని రోమా సైనికులు చూశారు. వారు చూసి బెదిరిపోయారు, వారు చూసి భయపడిపోయారు. ఈ యోహాను మరి దెయ్యములు పట్టిన వాడు అనుకుంటా, అసలు ఈ ప్రజల మధ్యన ఉండకూడదు అని ఆలోచన చేసి మరి ఒక కఠినమైన కారాగారంలో వేశారు. ఆ కఠినమైన కారాగారమే ఈ యొక్క పద్మాసు దీపమై ఉన్నది. కనుక యోహాను పద్మాసు దీపంలో ఉంటున్నప్పుడు మరి దేవుని యొక్క ఆత్మ యోహాను మీద దిగి వచ్చింది. యోహాను మీద దిగి వచ్చి మరి ఆ యోహానుని దేవుని యొక్క ఆత్మ వశపరుచుకొని ప్రభు దినమునికి తీసుకువెళ్ళిందంట. ఎక్కడికి తీసుకువెళ్ళింది యోహానుని? ప్రభు దినానికి తీసుకువెళ్ళటం మనం చూడగలుగుతూ ఉండినాం. ప్రభు దినం అంటే ఏంటి? ప్రభు దినం అంటే సబ్బాతు దినము కాదు. ప్రభు దినం అంటే విశ్రాంతి దినము కాదు. ప్రభు దినం అంటే ఆదివారము కాదు. కానీ ప్రభు దినం అంటే దేవుడే మనుష్య కుమారుడిగా తనను తాను కనుపరుచుకునే దినమై ఉన్నది. హల్లెలూయా. దేవుడు దిగివచ్చి తనను తాను మనుష్య కుమారుడిగా కనుపరుచుకునే దినమై ఉన్నది. మనం అటువంటి కాలంలో మనం జీవిస్తూ ఉన్నాము. మన దేవుడు మరి ఈ ముగింపు కాలంలో తనను తాను మనుష్య కుమారుడిగా బయలుపరుచుకొని ఉన్నాడు. ఆ ప్రభు దినములో మనం జీవించుచున్న వారమై ఉన్నాం. కనుక యోహాను ప్రభు దినం కొనుపోబడ్డాడు అంటే ఎక్కడికి కొనుపోబడ్డాడు? భవిష్యత్తులోనికి కొనుపోబడ్డాడు. 1900 సంవత్సరాలు భవిష్యత్తులోనికి కొనుపోబడిన వాడిగా ఉండినాడు. మనం జీవించుచున్న ఈ దినాన్ని చూడటానికి ఆత్మవశుడే కొనుపోబడ్డాడు. భవిష్యత్తులో ఏం జరుగుతుందో ఆ సంఘటనలు చూడటానికి, ఆ ప్రవచనాలు రాయటానికి గాను దేవుడు భవిష్యత్తులోనికి తీసుకువెళ్ళాడు. కనుక ఆ ప్రభు దినమునకు కొనుపోబడగా యోహాను బోర శబ్దం వంటి ఒక స్వరాన్ని విన్నాడట. ఆ బోర శబ్దం వంటి స్వరం ఏం చెప్తా ఉన్నది? ఇదిగో నువ్వు చూచుచున్నది ఒక పుస్తకంలో రాసి 7 సంఘాలకు పంపించు అని చెప్తాం మనం చూడగలుగుతా ఉండినాం. ఆ 7 సంఘాలు ఏంటండి? ఎఫెసు, స్మరణ, పెర్గమ, థుయతైరా, సార్దీసు, ఫిలదెల్ఫియా, లవోదికియా, ఈ 7 సంఘాలకు పంపించమని మరి ఆ స్వరం చెప్పటం మనం చూడగలుగుతా ఉండినాం. ఏంటండి ఈ 7 సంఘాలలో ఉండిన ప్రత్యేకత ఏంటి? ఈ 7 సంఘాలు ఆసియా మైనర్ అనే ప్రాంతంలో ఉన్నాయి. ఏషియా మైనర్ అనే ప్రాంతంలో ఈ 7 సంఘాలు ఉన్నాయి. ఎఫెసు అనే సంఘం, స్మరణ అనే సంఘం, పెర్గమ అనే సంఘం, థుయతైరా అనే సంఘం, ఫిలదెల్ఫియా అనే సంఘము, లవోదికియా అనే సంఘము. ఈ 7 సంఘాలు ఏషియా మైనర్ అనే ప్రాంతంలో ఉండిన సంఘాలు అయి ఉన్నాయి. ఈ సంఘాలకే దేవుడు ప్రత్యేకంగా ఎందుకు పంపించమంటా ఉన్నాడు అంటే ఈ 7 సంఘాలలో ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి. ఎఫెస్సులో ఎటువంటి పరిస్థితి అయితే ఉన్నదో ఎఫెస్సు సంఘకాలంలో అదే పరిస్థితి ఉంటుంది. స్మరణ అనే సంఘంలో ఎటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయో స్మరణ అనే సంఘకాలంలో అదే పరిస్థితులు ఉంటాయి. పెర్గమ అనే సంఘంలో ఎటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయో పెర్గమ సంఘకాలం వచ్చినప్పుడు అదే పరిస్థితులు తలెత్తుతాయని ఈ 7 సంఘాలకు మరి ఈ సంగతులన్నీ రాసి పంపించమని దేవుడు చెప్తున్నాడు. అంటే ఈ 7 సంఘాలకు మాత్రమే పంపించమని చెప్పటం ఆయన ఉద్దేశం కాదు. ఈ 7 సంఘాలకు పంపించుట ద్వారా
7 సంఘ కాలాలలో ఉండిన దేవుని సంఘాల ప్రజలకు ఈ సంగతులు తెలియపరచడానికి ఈ యోహాను చూచుచున్న సంగతులు రాసి ఆ పుస్తకాలను, ఆ యొక్క పత్రికలను పంపించమని చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాం. కనుక ఆయన ఆ బూర శబ్దం వంటి స్వరాన్ని విని ఈ స్వరము ఏమిటా అని ఆ స్వరాన్ని చూడటానికి వెనక్కి తిరిగాడు. ఆ స్వరం ఏం చెప్తుంది? కథలను చెప్తుందా? సినిమా కథలను చెప్తుందా? సీరియల్ కథలను చెప్తుందా? సినిమా పాటలను పాడుతుందా? అంటే ఆ స్వరము వాక్యాన్ని వ్యక్తపరుస్తుంది. కనుక ఆ స్వరం ఏదో కాదు కానీ దేవుని వాక్యం అయి ఉన్నది. దేవుని వాక్యం ఏదో కాదు కానీ క్రీస్తే దేవుని యొక్క వాక్యం అయి ఉన్నాడు. హల్లెలూయా. కనుక ఆ స్వరం ఏమిటా అని వెనక్కి తిరిగినప్పుడు యోహాను ఏం చూశాడు? 7 దీపపు స్తంభాన్ని నేను చూశాను, దాని మధ్యన మనుష్య కుమారుని పోలిన ఒకడు నడుచుట నేను చూస్తూ ఉండి ఉన్నాను. ఆయన ఏం చెప్తా ఉన్నాడు? నేను మొదటి వాడను కడపటి వాడనై ఉన్నాను, నేనే ఆల్ఫయు నేనే ఒమేగై ఉన్నాను, నేను మృతుడనైతిని గాని యుగ యుగములు సజీవుడిగా ఉండిన వాడనై ఉన్నాను. హల్లెలూయా. మరణము యొక్కయు పాతాళము యొక్కయు తాళపు చెవులు నా యొద్ద ఉన్నాయి అని చెప్పటం మనం చూడగలుగుతూ ఉండినాము. మృతుడైతిడి కానీ యుగ యుగములు సజీవుడిగా ఉండిన వ్యక్తి ఒకడే ఉన్నాడు. మన కోసం మృతి చెందింది యేసుక్రీస్తు వాడై ఉన్నాడు. మరణం నుండి లేచిన వాడు క్రీస్తై ఉన్నాడు. సజీవుడిగా ఉండిన వాడు క్రీస్తై ఉన్నాడు. హల్లెలూయా. మరణం యొక్క తాళపు చెవులను, సమాధి యొక్క తాళపు చెవులను స్వాధీనపరుచుకున్నవాడు క్రీస్తై ఉన్నాడు. ఆయనే మన ఆల్ఫా అయి ఉన్నాడు, ఆయనే మన ఒమేగా అయి ఉన్నాడు, ఆయనే మొదటి వాడై ఉన్నాడు, ఆయనే కడపటి వాడై ఉన్నాడు. కనుక ఇక్కడ మనుష్య కుమారుని పోలిన ఒకరిని చూశానంటే అక్కడ మరెవరో కాదు కానీ అది క్రీస్తే అయి ఉన్నాడు. కనుక ఆయన ఏ విధంగా కనిపిస్తూ ఉన్నాడు? 7 దీపపు స్తంభముల మధ్యన సంచారము చేయుచున్నట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. క్రీస్తు ఏ రూపంలో ఉన్నాడు అంటే క్రీస్తు వధువు రూపంలో అక్కడ ఉండి ఉన్నాడు. 7 దీపపు స్తంభము మరియు మనుష్య కుమారుని పోలినవాడు అంటే సంఘములో దేవుడు ఉన్నట్లు అక్కడ యోహానుకి కనపరచబడి ఉన్నది. క్రీస్తే వధువు రూపంలో కనబడటం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు 2వ అధ్యాయము 2వ అధ్యాయం 1వ వచనానికి వచ్చినప్పుడు ఎఫెసులో ఉన్న సంఘపు దూతకు ఎలాగూ రాయుము, 7 నక్షత్రములు తన కుడి చేత పట్టుకొని 7 దీపపు స్తంభముల మధ్యన సంచరించువాడు చెప్పు సంగతులు ఏమనగా, ఇక్కడ మాట్లాడుచున్న వ్యక్తి 7 దీపపు స్తంభముల మధ్యన సంచారము చేయుచున్నాడంట. ఆయన కుడి చేతిలో 7 నక్షత్రములను చేత పట్టుకుని ఉన్నాడు. ఆయనే ఈ వర్తమానం ఇవ్వటం, యోహానికి ఇవ్వటం, యోహానికి ఆ వర్తమానం అనుగ్రహించడం మనం చూడగలుగుతూ ఉండినాం. కనుక ఇక్కడుండిన ఆ 7 దీపపు స్తంభాన్ని వివరించడానికి గాను ప్రవక్త మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తా ఉన్నాడు అంటే నిర్గమాకాండము 25వ అధ్యాయం దగ్గరికి తీసుకువెళ్తా ఉన్నాడు. అసలు ఈ 7 దీపపు స్తంభం అంటే ఏమిటి వివరించడానికి, 7 దీపపు స్తంభం దేనికి సాదృశ్యముగా ఉన్నది, 7 దీపపు స్తంభం దేనికి సాదృశ్యముగా ఉంది వివరించడానికి ప్రవక్త మనల్ని ఎక్కడికి తీసుకువెళ్తా ఉన్నాడు? నిర్గమాకాండం 25వ అధ్యాయము 31వ వచనానికి తీసుకువెళ్తా ఉంటున్నాడు. మరియు నీవు మేలిమి బంగారముతో దీపవృక్షమును చేయవలెను, నగిషీ పనిగా ఈ దీపవృక్షము చేయవలెను, దాని ప్రాకాండమును దాని శాఖలను నగిషీ పనిగా చేయవలెను, దాని కలశములు
దాని మొగ్గలు, దాని పువ్వులు దానితో ఏకాండమై ఉండవలెను. ఇక్కడ గమనించండి, ఇక్కడ 7 దీపపు స్తంభం దేనితో చేయబడింది? మేలిమి బంగారముతో చేయబడినట్లు మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఈ దీపస్తంభం మనం పాత నిబంధనకి వెళ్ళినట్లయితే ఆ యొక్క మోషే యొక్క నిబంధన మందసపు గుడారములో ఒక పనిముట్టు అయి ఉన్నది, ఒక వస్తువు అయి ఉన్నది. ఆ యొక్క మోషే యొక్క నిబంధన మందసపు గుడారంలో అనేక వస్తువులు ఉన్నాయి. మందసం ఉన్నది, సముఖపు రొట్టె బల్ల ఉన్నది, ధూపం వేసే బలిపీఠం ఉన్నది, ఆవరణలో ఒక బలిపీఠం ఉన్నది, గంగాళం ఉన్నది. ఇలా అనేక వస్తువులు ఉన్నాయి. కొన్ని వస్తువులేమో చెక్కతో చేయబడ్డాయి, కొన్ని వస్తువులేమో ఇత్తడితో చేయబడ్డాయి, కొన్ని వస్తువులేమో చెక్కతో చేయబడి బంగారపు తొడుగు కలిగినవిగా ఉన్నాయి. చెక్కేమో మానవ స్వభావానికి సాదృశ్యముగా ఉన్నది, బంగారమేమో దైవత్వానికి సాదృశ్యముగా ఉన్నది. కానీ ఈ యొక్క 7 దీపపు స్తంభం మాత్రం దేంతో చేయబడింది? ఇది చెక్కతో చేయబడలేదు, కానీ పైనుండి కింద దాకా మేలిమి బంగారముతో చేయబడి ఉన్నది. పూర్తిగా దైవత్వాన్ని సూచించేదిగా ఉండి ఉన్నది. 32వ వచనం, దీపవృక్షము యొక్క ప్రక్క నుండి 3 కొమ్మలు, దీపవృక్షం యొక్క రెండో ప్రక్క నుండి 3 కొమ్మలు, అనగా దాని ప్రక్కల నుండి 6 కొమ్మలు నిగుడవలెను. ఒక కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదాము రూపమైన 3 కలశములు, రెండో కొమ్మలో మొగ్గ పువ్వు గల బాదాము రూపమైన 3 కలశములు అట్లు దీపవృక్షము నుండి బయలుదేరు కొమ్మలలో ఉండవలెను. మరియు దీపవృక్ష ప్రాకాండములో బాదాము రూపమైన 4 కలశములను, వాటి మొగ్గలను, వాటి పువ్వులను ఉండవలెను. దీపవృక్ష ప్రాకాండము నుండి నిగుడ 6 కొమ్మలకు దాని 2 కొమ్మల క్రింద ఏకాండమై ఒక్కొక్క మొగ్గ చొప్పున ఉండవలెను. వాటి మొగ్గలు, వాటి కొమ్మలు దానితో ఏకాండమగును. అదంతయు మేలిమి బంగారుతో చేయబడిన ఏకాండమైన నక్షి పనిగా ఉండవలెను. నీవు దానికి 7 దీపములను చేయవలెను. దాని ఎదుట వెలిగించినట్లు దాని దీపములను వెలిగింపవలెను. దాని కత్తెర చెప్పయు మేలిమి బంగారంతో చేయవలెను. ఆ ఉపకరణములన్నీ 40 వీసెల మేలిమి బంగారంతో చేయవలెను. కొండ మీద నీకు కనపరచబడిన వాటి రూపము చొప్పున వాటిని చేయుటకు జాగ్రత్త పడుము. ఇక్కడ గమనించండి, ఈ నిబంధన మందసపు గుడారాన్ని మోషే నాయకత్వంలో నిర్మించబడటానికి మునుపు దేవుడు ఏం చేశాడు? మోషేకు ఒక దర్శనాన్ని కలుగజేశాడు. ఆ దర్శనంలో నిబంధన మందసపు గుడారము ఏ విధంగా ఉండాలో దేవుడు బయలుపరిచాడు. దాంట్లో ఉండిన మందసం ఏ విధంగా ఉండాలి, దాంట్లో ఉండిన ధూపం వేసే బలిపీఠం ఏ విధంగా ఉండాలి, దాంట్లో ఉండిన మరి సముఖపు రొట్టె బల్ల ఏ విధంగా ఉండాలి, మరి ఆవరణంలో ఉండిన బలిపీఠం ఏ విధంగా ఉండాలి, గంగాళం ఏ విధంగా ఉండాలి, మిగిలిన ఆ యొక్క ఆ వస్తువులన్నీ ఏ విధంగా ఉండాలో దేవుడు ముందుగానే ఒక దర్శనం ఇచ్చి ఉన్నాడు. ఆ దర్శనం బట్టే మోషేను ఆ యొక్క వస్తువులన్నీ చేయమంటానికి ఆజ్ఞ ఇచ్చున్నాడు. కనుక ఆ విధంగా దర్శనాన్ని బట్టి మోషే నాయకత్వంలో అవన్నీ మరి తయారు చేయబడటం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఇందులో మోషే యొక్క ఆలోచన లేదు, మోషే యొక్క తలంపు లేదు, మోషే యొక్క ఉద్దేశాలు లేవు, మోషే యొక్క క్రియేటివిటీ అనేది లేదనే విషయాన్ని మనం గుర్తించవలసిన అవసరం ఉన్నది. కేవలము మరి దేవుడు ఒక దర్శనాన్ని ఇచ్చాడు. ఆ దర్శనంలో ఏ నమూనా అయితే కనిపించిందో ఆ నమూనా ప్రకారమే ప్రతి వస్తువు చేయబడటం మనం చూడగలుగుతూ ఉంటున్నాం.
మరి అందులో ఈ దీపస్తంభం కూడా చేయబడి ఉన్నది. ఈ దీపస్తంభాన్ని మనం గమనించినట్లయితే ఏ విధంగా ఈ దీపస్తంభం వివరించబడుతుంది? కొమ్మలు అని వివరించబడుతుంది, మొగ్గలు అని వివరించబడుతుంది, వాటి యొక్క కలశములు బాదాము రూపంలో ఉండాలి అని వివరించబడుతుంది. ఈ యొక్క వివరణ మనం చూసినట్లయితే దేవుడు ఏ విధంగా ఈ యొక్క దీపస్తంభాన్ని తయారు చేయమంటా ఉన్నాడు? ఇది ఒక చెట్టును ప్రతిబింబించే విధంగా దానికి కొమ్మలు ఉన్నాయి, దానికి పువ్వులు ఉన్నాయి, దానికి మొగ్గలు ఉన్నాయి, దానికి ప్రాకాండములు ఉన్నాయి. కనుక దీని వివరణ మనం చూసినట్లయితే అది ఒక చెట్టు వివరణ లాగా ఉన్నది. ఒక చెట్టుని వర్ణిస్తే ఏ విధంగా ఉంటుందో, దానికి ఇన్ని కొమ్మలు ఉన్నాయి, దానికి ఇన్ని పువ్వులు ఉన్నాయి, దానికి ఇన్ని మొగ్గలు ఉన్నాయి అని చెట్టును ఉంటాం కదా. మరి అదే విధంగా ఈ యొక్క 7 దీపము స్తంభాన్ని కూడా వివరించేటప్పుడు మన హృదయంలో ఎటువంటి ఆలోచన రావాలంటే, ఒక చెట్టు యొక్క దృశ్యము మన హృదయంలో కలగజేయటానికి గాను ఒక చెట్టు మాదిరిగా వివరించబడి ఉన్నది. అది ఏ చెట్టుగా కనిపిస్తా ఉన్నది? దాని యొక్క మొగ్గలు ఏ విధంగా ఉండాలి? మరి బాదాము మొగ్గల వలె ఉండాలి. దాని కలశములు బాదాము యొక్క కలశముల వలె ఉండాలి. అంటే ఈ చెట్టు మరి చెట్టుగా కనిపిస్తున్న ఈ దీపస్తంభం బాదాము చెట్టు వలె కనిపించాలి. అది దేవుని యొక్క ఉద్దేశం అయి ఉన్నది. మనం ఇంతకుముందు మరి వర్తమానంలో ఒకసారి మనం చెప్పుకున్నాం. ఏంటండి, బాదాం చెట్టు మాదిరిగా ఎందుకు దేవుడు 7 దీపపు స్తంభాన్ని నిర్మించమని చెప్పాడు? బాదాం చెట్టులో ఉండిన ప్రత్యేకత ఏంటి అనేది మనం ఇంతకుముందు ఒకసారి వర్తమానంలో చెప్పుకున్నాం. చలి దేశాల్లోకి మనం వెళ్ళినప్పుడు చలికాలం రాగానే మంచు కురవటం ప్రారంభమవుతుంది. మంచు ఎంత దట్టంగా కురుస్తుంది అంటే ఇక రోడ్ల నిండా మంచు ఉంటుంది, ఇంటి పైకప్పు మీద మంచు ఉంటుంది, కార్ల మీద మంచు ఉంటుంది. ఇక దేశమంతా మంచుతో, ఆ ఐస్తో కప్పబడిపోయి ఉంటుంది. ఇక్కడ మనకి వేసవి కాలంలో సెలవులు ఇచ్చినట్లు చలి దేశాలలో వింటర్ సీజన్లో సెలవులు ఇస్తారు, చలికాలపు సెలవులు. ఎందుకు చలికాలపు సెలవులు అంటే, రోడ్డు అంతా ఐసు, బ్రేక్ వేసినా కానీ కారు లాగో, బైక్ లాగో, ఆ యొక్క ఐస్కి జారిపోయి యాక్సిడెంట్లు అవుతూ ఉంటాయి. కనుక చిన్నపిల్లలకి స్కూళ్ళకి సెలవులు ఇచ్చేస్తారు. ఆ వాతావరణంలో వాళ్ళు స్కూల్కి రావాలంటే వాళ్ళకి ఇబ్బంది అని ఎక్కడ చూసినా మంచే. నీళ్లు తాగాలంటే మరి పైపు కూడా ఐస్ గడ్డ మాదిరిగా అయిపోయిన పరిస్థితులు. అక్కడ అటువంటి దేశాలలో మరి కరెంటు ఖచ్చితంగా కావాలి అన్నీ వేడి చేసుకోవటానికి. సౌత్ ఆఫ్రికాలో ఉండినప్పుడు అక్కడ మరీ అంత మంచు కురవదు, కానీ బాగా చల్లగా ఉంటుంది. చలి సీజన్ వచ్చినప్పుడు 4 డిగ్రీలు 3 డిగ్రీలు ఆ విధంగా సౌత్ ఆఫ్రికాలో ఉండేది. అక్కడ వాళ్ళంతా దుప్పట్లకి ఛార్జింగ్ పెట్టుకునే దుప్పట్లు ఉండేవి, వేడిగా ఉండటం కోసం. ఎందుకంటే 3 డిగ్రీలు 4 డిగ్రీలు ఉండేది సౌత్ ఆఫ్రికాలో చలికాలం. కనుక వేడిగా ఉండటానికి రగ్గులు కప్పుకున్నా కానీ ఆ చలి ఆగని పరిస్థితిని బట్టి ఛార్జింగ్ పెట్టుకునే దుప్పట్లు ఉండేవి. అలా ఏది చేయాలన్నా కానీ కరెంటు కానీ ఆయిల్ కానీ అవసరమైన పరిస్థితి. ఎందుకంటే పూర్తిగా దేశమంతా మంచుతో కప్పబడి ఉన్నది. కనుక మంచు కురిసినప్పుడు ఎక్కడ చూసినా, ఇక బయట ఎక్కడ చూసినా తెల్లగా ఉంటుంది ఈ ఐస్తో. చెట్లన్నీ ఇక మంచుతో కప్పబడిపోయి ఉంటాయి. ఆ యొక్క మంచును బట్టి ఎటువంటి పువ్వులు పూసే పరిస్థితి ఉండదు, ఎటువంటి ఫలాలు కాసే పరిస్థితి ఉండదు. పూర్తిగా మరణం వలె ఉంటుంది ఆ పరిస్థితి చలికాలంలో, చలి దేశాలలో. కనుక అటువంటి పరిస్థితుల్లో ఇక చలికాలం అయిపోతుంది అనే సమయంలో మొదట పుష్పించే చెట్టు ఏది అంటే బాదాము చెట్టు అయి ఉన్నది. బాదాం చెట్టు ఎప్పుడైతే పుష్పించడం ప్రారంభించిందో ఇక చలికాలం అయిపోతుంది, వసంతకాలం వస్తుంది, మరణం అయిపోయింది, ఇక జీవం వస్తుంది అని సూచనగా ఉండి ఉన్నది. ఆ బాదాము చెట్టు యొక్క పువ్వు ఏ విధంగా ఉంటుందంటే 5 రేఖలతో ఉంటుంది. ఆ బాదం చెట్టు యొక్క పువ్వు 5 రేఖలు ఉంటాయి. ఆ పువ్వుకి 5 దేనికి సాదృశ్యము? కృపకు సాదృశ్యము. దేవుని యొక్క కృపను బట్టి మరణం గడిచిపోయింది, మరణం తప్పిపోయింది, ఇప్పుడు జీవంలోనికి ప్రవేశిస్తూ ఉండినాం. హల్లెలూయా. జీవంలోనికి నడిపించువాడు దేవుడై ఉన్నాడు.
అది తన కృపను బట్టే నడిపించువాడనే విషయాన్ని అక్కడ బయలుపరచబడటం మనం చూడగలుగుతూ ఉండినాము. ఒకనాడు వధువు వృక్షము కూడా అదే మరణ స్థితిలో ఉన్నది. మిడతలు వచ్చి తినివేసిన దాన్ని గొంగళ పురుగులు తినివేసినట్లు, గొంగళ పురుగులు తినగా మిగిలిన దాన్ని పసర పురుగులు తినివేసినట్లు, పసర పురుగులు తినివేయగా మిగిలిన దాన్ని చీడ పురుగులు తినివేయగా వధువు వృక్షం మరణ స్థితిలో ఉన్నది. ఒక పురుగు వచ్చి ఫలాలను తినివేసింది, ఇంకో పురుగు వచ్చి ఆకులను తినివేసింది, ఇంకో పురుగు వచ్చి బెరడును తినివేసింది, ఇంకో పురుగు వచ్చి జీవాన్ని పీల్చేసింది. కనుక వధువు వృక్షం మరణ స్థితిలోకి వచ్చేసింది. అటువంటి మరణ స్థితిలో నుండి వధువు వృక్షం మరలా జీవం పొందుకుంది అంటే అది దేవుని కృపయే అయి ఉన్నది. హల్లెలూయా. దేవుని కృపను బట్టి తప్ప మరొకటి కాదు. ఆయనే మరలా మరి ఆ యొక్క మరణ స్థితిలో నుండి దేవుడు ఏం చేశాడు? లేవనెత్తుతా ఉన్నాడు. లోదర్ యొక్క వర్తమానం తీసుకువచ్చాడు, నీతీకరణ వర్తమానం. తర్వాత వెస్లీ యొక్క వర్తమానం శుద్ధీకరణ తీసుకొచ్చాడు. తర్వాత పెంతెకొస్తు వరాల పునరుద్ధరించాడు. తర్వాత ఇప్పుడు మరి కొత్త స్వీకారానికి సంబంధించిన వర్తమానం తీసుకొచ్చుట ద్వారా కోల్పోయిన సమస్తాన్ని దేవుడు పునరుద్ధరించిన వాడై ఉన్నాడు. అది కేవలము దేవుని కృప తప్ప మరొకటి కాదనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాము. అందుకే యోహాను సువార్త 15వ అధ్యాయములో 4వ వచనంలో ఒక మాట రాయబడింది. యోహాను సువార్త 15వ అధ్యాయము 4వ వచనం, నా యందు నిలిచి ఉండుడి, మీ యందు నేనును నిలిచి ఉందును. తీగ ద్రాక్షావళిలో నిలిచి ఉంటేనే గాని తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవడునో నా యందు నిలిచి ఉండునో, నేను ఎవని యందు నిలిచి ఉండునో వాడు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీ చేయలేరు. మనం క్రీస్తునందు నిలిచి ఉండకపోతే మనం చేసే ప్రయత్నములు, మానవుడు ఎన్నో ప్రయత్నాలు చేయవచ్చు, మనం ఎన్నో ప్రయత్నాలు చేయొచ్చు. దేవుని యందు నిలిచి ఉండకోకుండా ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ, ఎంత ప్రయాసపడినా కానీ ప్రతి ప్రయత్నం విఫలం చెందుతుంది, ప్రతి ప్రయాస వృధా అయిపోతుంది. క్రీస్తునందు మనం నిలిచి ఉండి, దేవుని యందు మనం నిలిచి ఉండి మరి ప్రయత్నం చేసినప్పుడు దేవుడే మన ప్రయత్నాలను సఫలపరచువాడై ఉన్నాడు. దేవుడే మన పరిస్థితులను అనుకూలపరచువాడై ఉన్నాడు. దేవుడే ఈ లోకపు అధికారులతో మాట్లాడువాడై ఉన్నాడు. వారి హృదయాలను మార్చువాడై ఉన్నాడు. వారి ఆలోచనలు మార్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక మన దేవునితో మనము నిలిచి ఉండాల్సిన అవసరం ఉన్నది. ఆయనలో నిలిచి ఉండినప్పుడు ఆయన యొక్క కార్యములు మన ద్వారా జరిగించువాడై ఉన్నాడు. ఇక్కడ ఆ విషయం మనకు అర్థం అవటానికి ద్రాక్షవల్లి తీగలు అని మాట్లాడుతూ ఉంటున్నాడు. ద్రాక్షవల్లిని గమనించండి. ద్రాక్షవల్లికి తీగలు ముడిపడి ఉంటాయి. ద్రాక్షవల్లికి తీగలు ముడిపడినప్పుడు ఈ ద్రాక్షవల్లిలో ఉండిన జీవమంతా తీగల్లోనికి ప్రవేశిస్తుంది. తీగల్లోకి ప్రవేశించినప్పుడు మరి ఆ యొక్క జీవం ప్రవేశించినప్పుడు ఆ తీగలకి మెల్లిగా ఆకులు రావటం మొదలవుతుంది. ఆ తీగలకు పూత పోయడం మొదలవుతుంది. ఆ తీగలకు మరి ద్రాక్ష గుత్తులు ఫలించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఆ యొక్క ద్రాక్ష వల్లి నుండి తీగ వేరు చేయబడింది అనుకోండి, ఆ తీగ ఏమైపోతుంది? ఎండిపోతుంది. ద్రాక్ష వల్లితో ముడి పడకోకుండా తీగ ఏమీ చేయలేదు. తీగ ఏదైనా చేయాలి, ఫలించాలి అంటే ఈ ద్రాక్షవల్లితో ముడిపడి ఉండాలి. కనుక ఆ ద్రాక్షవల్లి నేనని క్రీస్తు చెప్తా ఉండినాడు. కనుక నాతో నీవు ముడిపడి ఉండినప్పుడు నాలో ఉండిన జీవం నీలోకి ప్రవేశిస్తుంది. నాతో ముడిపడి ఉండినప్పుడు నాలో నుండి శక్తి నీలోకి ప్రవేశిస్తుంది. నాలో నుండి శక్తి నీలో ప్రవేశించినప్పుడు నేను ఏ కార్యములైతే చేసి ఉన్నానో అదే కార్యములు నీవు చేస్తావు. నేను ఏ ఫలాలైతే ఫలించి ఉన్నానో అదే ఫలాలను ఫలిస్తావు. నేను ఏ విజయం అయితే పొందుకొని ఉన్నానో అదే విజయాన్ని నువ్వు పొందుకుంటావని ఇక్కడ స్పష్టంగా చెప్తా ఉండినాడు. హల్లెలూయా. కనుక ఇక్కడ దేవుడు ఆయన ఆలోచనలు వ్యక్తపరచడానికి అనేక సందర్భాలలో అనేక వృక్షాలను దేవుడు వాడుకున్నాడు. ఒక చోట ద్రాక్ష చెట్టును వాడుకున్నాడు, ఒక చోట అంజూరపు చెట్టును వాడుకున్నాడు, ఒక చోట మరి ఒలివ చెట్టును వాడుకుంటా ఉండినాడు. ఇలా
ఒక చోట దేవదారును వాడుకుంటా ఉన్నాడు. ఆయన వివరించే విధానాన్ని మనం గమనించినప్పుడు, వివరించే విధానాన్ని మనం గ్రహిస్తే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నాడో మనం గుర్తించగలుగుతాం. కనుక మనం ఆయనలో నిలిచి ఉండినప్పుడు మనం సమస్త సంగతులు చేయగలిగిన వారముగా ఉంటాం. ఆయనలో నిలిచి ఉన్నప్పుడు సమస్త సంగతులు చేయగలుగుతున్నామంటే, జీవించి ఉండగలుగుతున్నామంటే, ఫలించగలుగుతున్నాము అంటే అది దేవుని యొక్క కృపయే తప్ప మరొకటి కాదనే విషయాన్ని మనం గుర్తించాలి. కనుక ఇక్కడ గమనించండి, పాత నిబంధనలో ఆ యొక్క 7 దీపపు స్తంభం ఉన్నది. ప్రవక్త పాత నిబంధనలో 7 దీపపు స్తంభాన్ని దగ్గరికి ఎందుకు తీసుకొస్తా ఉన్నాడు? ప్రకటన గ్రంథంలో 7 దీపపు స్తంభాన్ని వివరించడానికి ఇక్కడికి తీసుకొస్తా ఉన్నాడు. కనుక ప్రవక్త ఏం చెప్తా ఉన్నాడు? ఎఫెసు సంఘకాలం అనే వర్తమానంలో ప్రవక్త ఈ విధంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఏ ట్రూ చర్చ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ ద బ్రైడ్ ఈస్ లైక్ ఎ టు ప్యూర్ గోల్డ్. నిజమైన దేవుని సంఘం, క్రీస్తు సంఘము వధువు ఆమె ఏ విధంగా ఉన్నది? ఆమె మేలిమి బంగారముగా ఉన్నది. హర్ రైచియస్నెస్ ఈజ్ హిస్ రైచియస్నెస్. ఆమె యొక్క పరిశుద్ధత ఆయన యొక్క పరిశుద్ధత అయి ఉన్నది. హర్ యాట్రిబ్యూట్స్ ఆర్ హిజ్ ఓన్ గ్లోరియస్ యాట్రిబ్యూట్స్. ఆమె యొక్క గుణలక్షణములు ఆయన యొక్క మహిమకరమైన గుణలక్షణాలు అయి ఉన్నాయి. హర్ ఐడెంటిటీ ఈస్ ఫౌండ్ ఇన్ హిమ్. ఆమె యొక్క గుర్తింపు ఆయనలో కనుగొందుము. వాట్ హీ ఈస్ షీ ఈస్ టు రిఫ్లెక్ట్. ఆయన ఏమై ఉన్నాడో దానినే ఆమె ప్రతిబింబించును. వాట్ హీ హ్యాస్ షీ ఈస్ టు మేనిఫెస్ట్. ఆయనలో ఏమున్నదో దానినే ఆమె వ్యక్తపరచును. దెర్ ఈస్ నో ఫాల్ట్ ఇన్ హర్. ఆమెలో ఎటువంటి తప్పిదము లేదు. ఇక్కడ గమనించండి, ఆమె యొక్క పరిశుద్ధత ఆయన యొక్క పరిశుద్ధత అంట. ఆమె యొక్క గుణలక్షణాలు ఆయన యొక్క గుణలక్షణాలంట. ఆమె యొక్క గుర్తింపు ఆయనలో కనుగొంటామంట. ఆయన ఏమై ఉన్నాడో ఈమె ఆ యొక్క సంగతిని వ్యక్తపరిచేదిగా ఉన్నది. ఆయన ఏ వాక్యం అయితే అయి ఉన్నాడో ఆ వాక్యం ఈమె ద్వారా వ్యక్తపరచబడుతుంది అని ఎవరు చెప్తా ఉన్నారు? ఆమెలో ఎటువంటి తప్పిదం లేదు అని ఎవరు చెప్తున్నారు? ఒక సాధారణమైన పాస్టర్ చెప్పటం లేదు, ఒక సాధారణమైన సువార్తికుడు చెప్పటం లేదు, ఈ లోక పండితులు ఈ లోక జ్ఞానులు చెప్పటం లేదు, కానీ స్వయంగా మరి దేవుని సేవకుడు ఆయన చేతిలో ఉండిన 7వ నక్షత్రమైన ఈ సంఘకాలపు వర్తమానికుడు చెప్తా ఉండినాడు. కనుక ఆయన మాటలు వినేవి అవి దేవుని మాటలై ఉన్నాయి. దేవుని ఆలోచన తప్ప మరొకటి ఈ కాలపు వర్తమానికుడు వ్యక్తపరచడం అనే విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. కనుక ఈ పాత నిబంధనలో ఉండిన ఈ దీపస్తంభం ఏదైతే ఉన్నదో అది క్రీస్తును ప్రతిబింబిస్తూ ఉన్నది. కొత్త నిబంధనలో కూడా ఇది పాత నిబంధనలో ఉండిన దీపస్తంభం, ఇది ప్రకటన గ్రంథంలో ఉండిన దీపస్తంభం. పాత నిబంధనలో ఉండిన దీపస్తంభం ఎటువంటి ఇదేమో క్రీస్తును ప్రతిబింబిస్తూ ఉన్నది, ఇదేమో వధువును ప్రతిబింబిస్తూ ఉన్నది. ఇక్కడ క్రీస్తు ఏ విధంగా అయితే ఉన్నాడో వధువు కూడా అదే స్వరూపము అదే పోలికలో ఉండి ఉన్నాడు. అదే పోలికలో ఉండటం మనం చూడగలుగుతూ ఉండినాం. ఈ రెండు ఒకటే. ఈ కొత్త నిబంధనలో ఉండిన దీపస్తంభం ఎక్కడి నుంచో తీయబడలేదు, కానీ ఈ పాత నిబంధనలో ఉండిన దీపస్తంభంలో నుండే తీయబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. అది ఏ విధంగా ఉన్నదంటే, ఏదేను వనంలో అవ్వ ఆదాములను గమనించండి. దేవుడు అవ్వ ఆదాములను తన స్వరూపంలో తన పోలికలో దేవుడు నిర్మించి ఉన్నాడు. వారిని నరులుగా దేవుడు సృజించి ఉన్నాడు. వారి ఇరువురికి ఆదాము అని పేరు పెట్టడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక్కడ దేవుడు అవ్వ ఆదాములను మరి మొదటి అధ్యాయములో దేవుడు అవ్వ ఆదాములను సృజించాడు. వారు ఇద్దరు ఒక ఆత్మగా ఉన్నారు. వారిలోనే స్త్రీతత్వం ఉన్నది, వారిలోనే పురుషతత్వం ఉన్నది. ఆ ఆత్మలోనే పురుషతత్వం ఉన్నది, ఆ ఆత్మలోనే స్త్రీతత్వం ఉన్నది.
తర్వాత వేరు శరీరాలను దేవుడు తయారు చేశాడు. వేరు శరీరాలను తయారు చేశాడు. వేరు శరీరాలను తయారు చేసినప్పటికీ దేవుడు వారి ఇరువురిని దేవుడు ఒక్కటిగానే చూస్తూ ఉన్నాడు. ఒక్కటిగానే చూసి వారికి ఏం పేరు పెట్టాడంటే ఆదాము అనే పేరు పెట్టాడు. పాపము చేసేంత వరకు, వాక్యాన్ని తృణీకరించేంత వరకు అవ్వకు పేరు అనేదే ఇవ్వబడాల. దేవుడు వారి ఇరువురిని ఒక్కటిగానే చూశాడు. వారి ఇరువురిని ఆదాముగానే పిలిచాడు. ఎప్పుడైతే సాతాను ద్వారా, సర్పము ద్వారా మోసపరచబడిందో అప్పుడు ఆ అవ్వకి వేరొక పేరు, అవ్వ అనే పేరు ఇవ్వబడి ఉన్నది. అంతటి వరకు తన భర్త యొక్క నామాన్నే కలిగి ఉన్నది. ఎందుకంటే ఆమె తన భర్త నుండే తీయబడి ఉన్నది. ఇక్కడ ఈ 2 దీపస్తంభాలు ఒకటే అయి ఉన్నాయి. ఈ మొదటి దీపస్తంభంలో నుండే ఈ 2వ దీపస్తంభం తీయబడి ఉన్నది. అందుకే దేవుడు చెప్తా ఉండినాడు, క్రీస్తు మరియు వధు వారి ఇరువురిని దేవుడు ఒక్కలాగే చూస్తూ ఉన్నాడు. ఏ విధంగా అయితే పురుషతత్వం, స్త్రీతత్వం మరి 2 ఒకే శరీరంలో అవ్వ యొక్క శరీరం నిర్మించబడేంత వరకు ఇక్కడ ఆదాములోనే స్త్రీతత్వం ఉన్నది, ఆదాములోనే పురుషతత్వం ఉన్నది. ఇక్కడ క్రీస్తులో కూడా క్రీస్తు యొక్క వధువు దాగి ఉన్నది. క్రీస్తు వధువు ఒక్కటిగానే క్రీస్తు చూస్తూ ఉండినాడు. వేరు వారిగా క్రీస్తు చూడటం లేదు. తన వధువు తనలో వేరై ఉన్నది, వేరొక భాగం అయి ఉన్నది అని చూడటం లేదు. కానీ తనలో భాగముగా క్రీస్తు చూచుచున్నవాడిగా ఉండినాడు. ఈ ముగింపు కాలంలో మన దేవుడు ఒక వాగ్దానాన్ని మనకిచ్చున్నాడు. నేను జయించి నా తండ్రి సింహాసనం మీద కూర్చుండిన ప్రకారము మీరును జయించిన ఎడల నాతో పాటు నా సింహాసనం మీద కూర్చుండబెట్టే కదను అని దేవుడు వాగ్దానం ఇచ్చి ఉన్నాడు. ఆ సింహాసనాన్ని గమనించండి, అది దావీదు సింహాసనం అయి ఉన్నది. మనం కూర్చునేది దావీదు సింహాసనం అయి ఉన్నది. ఆ సింహాసనం ఒకటైనప్పటికీ ఆ సింహాసనం మీద 2 కూర్చోటానికి అవకాశం ఉన్నది. ఆ ఇరువురు వేరు కాదు, కానీ ఆ ఇరువురు ఒకటై ఉన్నారు. హల్లెలూయా. ఆయన శిరస్సు అయి ఉన్నాడు, మనం దేహం అయి ఉన్నాము. హల్లెలూయా. గమనించండి, ఆ శిరస్సు దేహానికి మరి దేహంగా వధువు ఉన్నది, శిరస్సుగా మన దేవుడు ఉండి ఉన్నాడు, మన పెళ్లి కుమారుడు ఉన్నాడు. తన యొక్క మరి వధువుకి దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? సగ రాజ్యము యొక్క హక్కులు ఇచ్చుచున్నవాడిగా ఉండినాడు. ఆయనతో పాటు సమాన వారసురాలుగా చేసి ఉన్నాడు. ఆయనతో పాటు మరి ఆ యొక్క మరి పరిపాలన చేయటానికి గాను హక్కును కలిపేయటం మనం చూడగలుగుతూ ఉండినాం. అదే కార్యాన్ని ఎస్తేరు గ్రంథంలో మనం చూస్తూ ఉన్నాం. అశ్వరేషు రాజు, గమనించిన ఆయన 127 సంస్థానాలకు రాజుగా ఉండి ఉన్నాడు. 127 సంస్థానాలు అంటే భారతదేశం నుండి ఇథియోపియా వరకు మొత్తాన్ని ఈ దేశాలన్నిటినీ పరిపాలన చేసినది అశ్వరేషు రాజు. ఎస్తేరు కాలంలో భారతదేశం నుండి ఇథియోపియా వరకే మానవుల యొక్క మనుగడ ఉండేది. అమెరికా దేశాల్లో ఎవరు ఉండేవారు కాదు. అప్పుడు మనుషులు అక్కడ నివాసం చేసేవాళ్ళు కాదు. యూరోప్ దేశాల్లో ఉండేవాళ్ళు కాదు. ఆస్ట్రేలియా ఖండాల్లో ఉండేవాళ్ళు కాదు. మానవాళి యొక్క మనుగడ ఇటు భారతదేశం నుండి ఇటు ఇథియోపియా వరకు మానవులు జీవించేవాళ్ళు. ఆ సంస్థానాలన్నిటికీ ఎవరు రాజుగా ఉన్నాడంటే అశ్వరేషు రాజుగా ఉన్నాడు. అశ్వరేష్ అందుకే క్రీస్తుకు సాదృశ్యంగా ఉన్నాడు. క్రీస్తు ఏ విధంగా ఈ భూమి మొత్తాన్ని పరిపాలన చేయువాడిగా ఉండినాడో అశ్వరేష్ రాజు ఆ కాలంలో భూమి మీద ఉండిన ప్రజలందరినీ పరిపాలన చేయువాడిగా ఉండినాడు. అటువంటి అశ్వరేష్ రాజుకి మరి రాణిగా ఎస్తేరు నియమించబడి ఉన్నది. ఎస్తేరుతో చెప్తా ఉన్నాడు, నీకు సగరాజ్యమైన ఇవ్వటానికి నేను సిద్ధంగా ఉన్నాను, ఏం కావాలో కోరుకని అంటా ఉండినాడు. అంటే ఆయనకు కలిగిన దాంట్లో సమస్తంలో సగవాటా నీది, నీకు హక్కు ఉన్నది సగవాటా తీసుకోవటానికి, నా ఇంటిలో సగవాటా తీసుకోవటానికి, నా పొలాల్లో సగవాటా, నా రాజ్యంలో సగవాటా తీసుకోవటానికి, నా కుండిన సమస్తంలో సగవాటా నీకు ఇవ్వటానికి గాను నేను సిద్ధంగా ఉన్నాను అని చెప్పడం మనం చూడగలుగుతూ ఉంటున్నాము. కనుక మనం ఆయనలో నుండి తీయబడిన వారమై ఉన్నాము. ఆయన ఏమై ఉన్నాడో మనమును అదే అయి ఉన్నాము. ఆయన ఏ పరిశుద్ధత అయి ఉన్నాడో మనం కూడా అదే పరిశుద్ధత అయి ఉన్నాము. ఆయన ఏ గుణలక్షణాలు కలిగి ఉన్నాడో మనం కూడా అదే గుణలక్షణాలు కలిగి ఉన్నాము. ఆమె వధువులు అంట, ఆయన యొక్క వధువులు అంట ఎటువంటి తప్పిదము లేదు అంట. ప్రవక్త చెప్తున్నాడు ఈ మాటలో. అయితే
ప్రవక్త చెప్పుచున్నది ఈ శరీరం గురించి కాదు, ఈ ఆత్మ గురించి కాదు. ఈ శరీరం వెనకాల, ఈ ఆత్మ వెనకాల ఒక అంతరంగం ఉన్నది. ఆ అంతరంగంలో దేవుని నిత్యత్వానికి సంబంధించిన భాగం ఉన్నది, దేవుని యొక్క బీజం ఉన్నది. కనుక ప్రవక్త ఆమెలో ఎటువంటి తప్పిదం లేదు అంటే ఆ యొక్క నిత్యత్వానికి సంబంధించిన భాగం గురించి, ఆ వాక్యపు బీజం గురించి ప్రవక్త మాట్లాడుతూ ఉన్నాడు. పడిపోయిన ఈ శరీరం గురించి కాదు, పడిపోయిన ఈ ఆత్మ గురించి కాదు, కానీ అంతరంగంలో ఉండిన నిత్యత్వానికి సంబంధించిన భాగం గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అందుకే మనకి ఇవ్వబడిన వర్తమానం కూడా ఇది శరీరానికి సంబంధించిన వర్తమానం కాదు, ఆత్మకు సంబంధించిన వర్తమానం కాదు, అంతరంగానికి సంబంధించిన వర్తమానం అయి ఉన్నది. కనుక ఇక్కడ ఆమెలో ఎటువంటి తప్పిదము లేదు అంటే అది ప్రవక్త అంతరంగము గురించి మాట్లాడటం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఎప్పుడైతే మానవుడు పడిపోయాడో సంతానోత్పత్తి ప్రారంభమైంది. శరీర కార్యముల ద్వారా జన్మించడాన్ని బట్టి జన్మించుచున్న వారంతా అంతరంగమేమో పరలోకం నుండి వస్తుంది, మన అంతరాత్మ. ఇక్కడ శరీర కార్యాలను బట్టి దేహము ఆత్మ సృజించబడుతుంది. ఆ దేహము ఆత్మ శరీర కార్యముల ద్వారా సృజించబడటాన్ని బట్టి పుట్టుకతోనే పాప స్వభావం, పుట్టుకతోనే అబద్ధ స్వభావం కలిగిన వారముగా ఉండినాం. అయితే ఈ లోకానికి వచ్చుతున్నప్పుడు మన థియోఫనీని దాటుకొని వస్తూ ఉన్నాం. కనుక మనం ఈ లోకానికి వచ్చినప్పుడు ఆత్మీయమైన మతిమరుపుతో వచ్చాం. మనం ఎక్కడి నుంచి వచ్చామో మనకి తెలియదు, ఏ పరిమాణం నుండి వచ్చామో మనకి తెలియదు. అయితే ఈ ముగింపు కాలంలో మనకి వర్తమానం ఇవ్వబడింది. ఆ వర్తమానం ఏం చేస్తూ ఉంది? మనకుండిన ఆత్మీయ మతిమరుపును తీసివేస్తూ ఉన్నది. ఇదిగో ఒకనాడు నేను నా దేవునితో పాటు నేను నిత్యత్వానికి సంబంధించిన లోకంలో నేను జీవించిన వాడనగా ఉన్నాను. హల్లెలూయా. కాలము లేని లోకములో నా దేవుని స్తుతిస్తూ నా దేవుని ఆరాధిస్తూ ఉన్నాను. ఆయన యొక్క వెన్నులో కణములుగా ఉన్నాను. కనుక ఆ యొక్క లోకము నుండి నా థియోఫనీని దాటుకొని ఈ లోకానికి నేను వచ్చాను. మరలా అదే లోకానికి నేను వెళ్ళనై ఉన్నానని మనకుండిన ఆత్మీయమైన మతిమరుపు అంతా తీసివేయటం, ఈ వర్తమానం చేయటం మనం చూడగలుగుతూ ఉండినాం. అదే ఎఫెసు సంఘకాలం అనే వర్తమానంలో ప్రవక్త ఈ విధంగా చెప్తా ఉన్నాడు. షీ ఈజ్ ఆల్ గ్లోరియస్ విత్ ఇన్ అండ్ వితౌట్. ఆమె లోపట బయట మహిమకరముగా ఉన్నది. ఫ్రమ్ బిగినింగ్ టు ద ఎండ్ షీ ఈజ్ ద వర్క్ ఆఫ్ అవర్ లార్డ్ అండ్ ఆల్ హిస్ వర్క్ ఆర్ పర్ఫెక్ట్. ఆమె ప్రారంభం నుండి అంతం వరకు ఆమె ఏమై ఉన్నదంటే దేవుని పని అయి ఉన్నది. దేవుని పని ఎల్లప్పుడూ పరిపూర్ణమైనదై ఉన్నది. ఇన్ ఫ్యాక్ట్ ఇన్ హర్ ఈజ్ సమ్డ్ అప్ అండ్ మేనిఫెస్టెడ్ ద ఎటర్నల్ విజ్డమ్ అండ్ పర్పస్ ఆఫ్ గాడ్. ఆమెలో నిత్యత్వానికి సంబంధించిన జ్ఞానము మరి దేవుని యొక్క ప్రణాళిక ఆమెలో పొందుపరచబడి ఉన్నది. హౌ కెన్ ఎనీవన్ ఫ్యాంథమ్ ఇట్? హౌ కెన్ ఎనీవన్ అండర్స్టాండ్ ఇట్? ఎవరు దానిని గ్రహించగలరు? ఎవరు దానిని అర్థం చేసుకోగలరు? దో వీ కెనాట్ డూ దట్, వీ కెన్ యాక్సెప్ట్ ఇట్ బై ఫెయిత్, ఫర్ గాడ్ హ్యాస్ స్పోకెన్ ఇట్. దాన్ని మనం చేయలేము, కానీ మరి కేవలం మనం దాన్ని విశ్వసించగలుగుతున్నాం, ఎందుకంటే అది దేవుడు చెప్పాడు కాబట్టి. ఇక్కడ గమనించండి, ఈ మాటలు ప్రవక్త ద్వారా చెప్పబడతా ఉన్నాయి. ఆమె లోపట వెలుపట మహిమకరము అని చెప్తా ఉన్నాడు. ఆమె దేవుని యొక్క పని అయి ఉన్నది. దేవుని యొక్క పని ఎల్లప్పుడూ పరిపూర్ణమైనదిగా ఉంటుంది. మానవుడు అంటే ఒక వస్తువును తయారు చేసి దాంట్లో లోపాలు కనిపిస్తాయి. మానవుడు తయారు చేసిన మానవుడు ఒక వస్తువును తయారు చేస్తాడు, దాన్ని పరీక్షిస్తాడు, దాంట్లో లోపాలు కనిపిస్తాయి. మళ్ళీ దాన్ని ఏం చేస్తాడంటే మెరుగుపరుచుకుంటాడు. ఇది దీంట్లో ఈ లోపం ఉంది, దాన్ని మెరుగుపరచాలి, దాన్ని రెక్టిఫై చేయాలి, ఆ లోపాన్ని మరి అధిగమించడానికి ప్రయత్నం చేయాలని ఆ వస్తువును మెరుగుపరుచుకుంటూ ఉంటాడు. కానీ దేవుడు ఆ విధంగా కాదు. దేవుడు పరిపూర్ణమైన జ్ఞానం కలిగిన వాడై ఉన్నాడు. ఆయన ఏం చేసినా కానీ ఆయన పని పరిపూర్ణమైనదిగా ఉంటుంది. కనుక వధువు పరిపూర్ణమైన దేవుని యొక్క పనిగా ఉన్నది. ఆ పరిపూర్ణమైన దేవుని యొక్క పనిగా ఉండిన వధువు ఎలా వ్యక్తపరచబడాలి? ఈ శరీరం ద్వారా వ్యక్తపరచబడాలి. వధువును దేవుడు ఏ విధంగా చేశాడు? పరిపూర్ణమైనదిగా చేశాడు. లోపట వెలుపట మహిమకరముగా దేవుడు చేశాడు.
ఆ పరిపూర్ణమైన వధువు యొక్క గుణలక్షణాలు ఈ శరీరం ద్వారా వ్యక్తపరచాలి. వధువు యొక్క గుణలక్షణాలు అంటే ఏదో కాదు కానీ క్రీస్తు యొక్క గుణలక్షణాలు. క్రీస్తు యొక్క గుణలక్షణాలు ఈ మృతతుల్యమైన ఈ శరీరం, పడిపోయిన శరీరం ద్వారా మనం వ్యక్తపరచాలంటే ఈ లోక విషయమై ఈ శరీరం మరణించాలి, మన ఆలోచనలు మరణించాలి, మన తలంపులు మరణించాలి, మన ఉద్దేశాలు మరణించినప్పుడు మనము మన థియోఫనీ యొక్క స్వభావాన్ని సంతరించుకుంటాము. హల్లెలూయా. ఎప్పుడైతే మన అంతరంగంలో దేవుని నిత్యత్వానికి సంబంధించిన భాగం ఉన్నది, దానికంటూ ఒక స్వభావం ఉన్నది. ఈ శరీరపు స్వభావం వేరు, మన అంతరంగంలో ఉండిన నిత్యత్వపు భాగానికి ఉండిన స్వభావం వేరు. ఎప్పుడైతే ఈ శరీరం మరణిస్తుందో దాని స్వభావాన్ని ఈ శరీరం ద్వారా వ్యక్తపరచడం ప్రారంభమవుతుంది. ప్రవక్త ఆమె పరిపూర్ణమైనది అని చెప్పుచున్నప్పుడు ఈ శరీరాన్ని చూసామనుకోండి, మనం తప్పుడైన భాగంలో చూస్తా ఉన్నాం. ప్రవక్త చెప్తుంది ఈ శరీరాన్ని కాదు, ఆత్మను కాదు, అంతరంగాన్ని చెప్తా ఉన్నాడు. ఈ శరీరం ద్వారా ఎప్పుడు ఆ పరిపూర్ణత వ్యక్తపరచబడుతుందంటే ఈ శరీరం మరణించినప్పుడు వ్యక్తపరచబడుతుంది. కనుక త్వరలో ఈ శరీరం మార్పు చెందనయ్యున్నది, త్వరలో మన ఆలోచనలు ప్రక్షాళన చేయబడనై ఉన్నాయి, పరిపూర్ణతలోనికి మనం నడిపించబడనై ఉన్నాము. కనుక ఇన్ హర్ ఈజ్ సమ్డ్ అప్ అండ్ మేనిఫెస్టెడ్ ద ఎటర్నల్ విజ్డమ్ అండ్ పర్పస్ ఆఫ్ గాడ్. ఆమెలో దేవుని యొక్క నిత్యత్వపు జ్ఞానము పొందుపరచబడి ఉందట. ఆమెలో దేవుని యొక్క ప్రణాళిక, ఉద్దేశము పొందుపరచబడి ఉన్నది. దేవుని యొక్క జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవటం సాధ్యమా అంటే దేవుని యొక్క జ్ఞానాన్ని మన జ్ఞానంతో అర్థం చేసుకోవటం సాధ్యం కాదు. పోనీ ఈ లోకంలో తెలియగలవారు కానీ, ఈ లోకంలో పండితులే కానీ దేవుని యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోగలరంటే వారి జ్ఞానము సరిపోదు. మన దేవుని యొక్క జ్ఞానాన్ని అర్థం చేసుకోకపోతే ఆయన జ్ఞానము మనలో ఉన్నదని ఏ విధంగా అంగీకరించగలుగుతాము అంటే కేవలం విశ్వాసం ద్వారానే. హల్లెలూయా. యెషయాకి కన్యక గర్భం దాల్చును, కుమారుని కనును అని చెప్పినప్పుడు యెషయాకి అర్థమై ఉండకపోవచ్చు. అయ్యా, కన్యక ఏ విధంగా గర్భం దాలుస్తుందయ్యా, ఆమె ఏ విధంగా కుమారుని కంటుందయ్యా అని యెషయాకి దేవుడు చెప్పిన వాక్యము అర్థం కాకపోయి ఉండొచ్చు. అయితే యెషయాకి ఒకటి తెలుసు, ఏ విధంగా ఆమె గర్భం దాలుస్తుందో నా జ్ఞానం సరిపోదు అర్థం చేసుకోవటానికి, కానీ నా దేవుడు ఏదైనా జరిగించడానికి సమర్థుడై ఉన్నాడు. హల్లెలూయా. కనుక నా దేవుడు శక్తివంతుడు గనక, ఆయన సహజాతీతమైన కార్యములు చేయువాడు గనక, ఆయనే సైన్స్కి సృష్టికర్త అయి ఉన్నాడు. కనుక ఆయన ఏది చేయటానికైనా సమర్థుడు గనక ఇది ఖచ్చితంగా దేవుడు తాను నిర్ణయించిన సమయంలో వాస్తవతగా మారుస్తాడని రూఢిగా నమ్మి ఉన్నాడు. కనుక దేవుని యొక్క జ్ఞానము అల్పురాలైన వధువులో పెట్టబడి ఉన్నది అంటే అది ఆమె ఆ జ్ఞానాన్ని అర్థం చేసుకోవటానికి ఆమె సమర్థురాలు కాకపోయినా కానీ అది దేవుని యొక్క ఉద్దేశం కాబట్టి అది ఖచ్చితంగా నెరవేర్చబడుతుంది. కనుక మన అంతరంగంలో దేవుని యొక్క నిత్యత్వపు భాగం ఒకటి ఉన్నది. ఆ భాగం ఏం చెప్తున్నది అంటే నీ జ్ఞానం కంటే గొప్ప జ్ఞానం ఒకటి ఉన్నది. హల్లెలూయా. కేవలం దాన్ని అంగీకరించుటే. నీ అంతరంగంలో ఒక భాగం ఉన్నది. ఆ భాగం ఏం చెబుతున్నదంటే ఏం చేయటానికి మనల్ని ప్రేరేపిస్తుందంటే ఈ లోకంలో సమస్తము కంటే నేను దేవుని ఎక్కువగా ప్రేమించుచున్నాను అని నిన్ను ప్రేరేపిస్తా ఉన్నది. దేవుణ్ణే నువ్వు ఎక్కువగా ఇష్టపడు అని ప్రేరేపిస్తా ఉన్నది. దేవునికే మొదటి స్థానం ఇవ్వు అని ప్రేరేపిస్తా ఉన్నది. వాక్యానికే మొదటి స్థానం ఇవ్వు అని ప్రేరేపించడం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆ ప్రేరేపణ, ఆ నిత్యత్వపు సంబంధించిన భాగము మన జీవితంలో కలుగజేయటం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. ఆ భాగము మనకి విశ్వాసాన్ని కలుగజేయటం మనం చూడగలుగుతూ ఉంటున్నాం. కనుక ఆమె వధువు దేనితో పోల్చబడింది? స్వచ్ఛమైన బంగారముతో పోల్చబడింది. బంగారము దైవత్వానికి సాదృశ్యంగా ఉన్నది. గమనించండి, బంగారంకి ఒక గుణలక్షణం ఉన్నది. బంగారము తుప్పు పట్టదు. ఎన్ని సంవత్సరాలైనా బంగారం తుప్పు పట్టదు.
ఎన్ని సంవత్సరాలైనా బంగారం పాడైపోదు. ఏ విధంగా ఉన్నదో అదే విధంగా ఉంటుంది. అటువంటి మేలిమి బంగారముతో ఈమె పోల్చబడటం మనం చూడగలుగుతూ ఉండినాం. నిర్గమాకాండం 31వ అధ్యాయంకి వద్దాం. నిర్గమాకాండం 31వ అధ్యాయము 1వ వచనం. మరియు యెహోవా మోషేతో ఇట్లా నేను చూడుము, నేను యోధా గోత్రములో హూరు మనవడును ఊరు కుమారుడైన బెసలాయేలు అను పేరు గలవానిని పిలిచి తిని. 6వ వచనం. మరియు నేను దాను గోత్రములోని అహీసామునకు కుమారుడైన అహోలియాబును అతనికి తోడు చేసి తిని, నేను నీకు ఆజ్ఞాపించినవన్నీ చేయనట్లు జ్ఞాన హృదయులందరి హృదయాలలో జ్ఞానమును ఉంచి ఉన్నాను. ప్రత్యక్షపు గుడారమును సాక్ష్యపు మందసమును దాని మీదనున్న కరుణాపీఠమును ఆ గుడారపు ఉపకరణములన్నిటినీ బల్లను దాని ఉపకరణములను నిర్మలమైన దీపవృక్షమును దాని ఉపకరణములన్నిటినీ ధూపవేదికను. చాలండి. ఇక్కడ మోషే నిబంధన మందసపు గుడారం మోషే నాయకత్వంలో చేయబడతా ఉన్నది. అయితే ఆ మందసాన్ని, ఆ మందసం యొక్క ప్రతి పరికరాన్ని తయారు చేయటానికి దేవుడు ఇద్దరిని పిలుచుకొనినట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. మొదటి వ్యక్తి 2వ వచనంలో ఉండిన బెసలాయేలు అనే వ్యక్తిని దేవుడు పిలుచుకొని ఉన్నాడు. 6వ వచనంలో 2వ వ్యక్తిని సహాయకుడిగా పిలుచుకొని ఉన్నాడు. అహోలియాబ్ అనే వ్యక్తిని పిలుచుకొని ఉన్నాడు. వీరిరువురిలో మరియు వీరికి సహాయకులుగా ఉండేవారిలో దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? తన జ్ఞానాన్ని నింపుతూ ఉండినాడు. మోషే ఏ ప్లాన్ అయితే చూస్తున్నాడో, ఏ దర్శనాన్ని అయితే దేవుడు చూస్తున్నాడో ఆ దర్శనం ప్రకారం ప్రతి వస్తువు తయారు చేయబడటానికి, ప్రతి పరికరము తయారు చేయబడటానికి వారిలో దేవుడు జ్ఞానాన్ని నింపుతా ఉన్నాడు. అయితే ఇక్కడ ఏమేమి వస్తువులు తయారు చేయాలి? ప్రత్యక్షపు గుడారాన్ని తయారు చేయాలి, సాక్ష్యపు మందసాన్ని తయారు చేయాలని, కరుణా పీఠాన్ని తయారు చేయాలని, మరి బల్లను తయారు చేయాలని, దాని ఉపకరణములు తయారు చేయాలని, మరి దీపవృక్షాన్ని తయారు చేయాలని చెప్పటం మనం చూడగలుగుతూ ఉన్నాము. అన్నిటి గురించి మామూలుగానే చెప్పాడు, కానీ దీపవృక్షం దగ్గరికి వచ్చేపాటికి నిర్మలమైన దీపవృక్షము, నిర్మలమైన దీపవృక్షం అంటే స్వచ్ఛమైన దీపవృక్షము. ఇంగ్లీష్లో ప్యూర్ అని రాయబడి ఉన్నది. ప్యూర్ అంటే స్వచ్ఛత, ఎటువంటి కల్మషం లేని, ఎటువంటి మలినము లేని, ఎటువంటి మురికి లేని, ఎటువంటి మట్టి లేని నిర్మలమైన దీపవృక్షము చేయమని దేవుడు ఇక్కడ ఆజ్ఞాపించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఇక్కడ పాత నిబంధనలో ఉండిన ఈ యొక్క దీపవృక్షము స్వచ్ఛమైనదిగా ఉండాలి, నిర్మలమైనదిగా ఉండాలి, ప్యూర్ బంగారముతో చేయబడాలి. ఎందుకంటే ఈ దీపవృక్షము ఎవరిని ప్రతిబింబిస్తూ ఉన్నది? క్రీస్తును ప్రతిబింబిస్తూ ఉన్నది. హల్లెలూయా. కనుక క్రీస్తును ప్రతిబింబించే ఈ దీపవృక్షము మరి నిర్మలమైనదైతే, స్వచ్ఛమైనదైతే, ఎటువంటి మలినము లేనిదైతే, క్రీస్తులో నుండి ఆమె యొక్క వధువు తీయబడి ఉన్నది. ఇక్కడ ప్రకటన గ్రంథంలో యోహాను చూసిన ఈ దీపవృక్షము కూడా మరి అదే నిర్మలమైనదిగా ఉంటుంది, అదే బంగారముతో ఉంటుంది, అదే మేలిమి బంగారముతో చేయబడటానికి గాను దేవుడు చేసినట్లుగాను యోహానుకు చూపించడం మనం చూడగలుగుతూ ఉండినాం. ఎందుకంటే గమనించండి, ఆయన ఏమై ఉన్నాడో ఆమె కూడా అదే అయి ఉన్నది. ఆదాములో నుండి అవ్వ తీయబడి ఉన్నది. ఆదాము ఎటువంటి స్వభావం కలిగి ఉన్నాడో అవ్వ కూడా అదే స్వభావం కలిగి ఉన్నది.
ఆదాము ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నాడు, అవ్వ కూడా అదే ఆలోచనలు కలిగి ఉన్నది. ఆదాము ఎటువంటి ఆత్మ కలిగి ఉన్నాడు, అవ్వ కూడా అదే ఆత్మ కలిగి ఉన్నది. ఇక్కడ క్రీస్తు ఎటువంటి స్వభావం కలిగి ఉన్నాడో ఇక్కడ వధువు కూడా అదే స్వభావం కలిగి ఉన్నది. ఆయన ఏ ఆత్మ కలిగి ఉన్నాడో ఆమె కూడా అదే ఆత్మ కలిగి ఉన్నది. ఆయన ఏ కార్యములైతే చేస్తున్నాడో ఆమె కూడా అదే కార్యములు చేయును. ఆయన ఏ వాక్యమైతే అయి ఉన్నాడో ఆమె కూడా అదే వాక్యమై ఉండును. గమనించండి, క్రీస్తు 2000 సంవత్సరాల క్రితం శరీరధారిగా వచ్చినప్పుడు గుడ్డివారికి చూపునిచ్చాడు, మోగవారు మాట్లాడినట్లు చేశాడు, చెవిటివారు వినున్నట్లు చేశాడు, కుంటివారు నడుచున్నట్లు చేశాడు, మరణించిన వారి సైతము లేవనెత్తబడ్డారు. తర్వాత అదే దేవునిలో నుండి బయటికి వచ్చిన సంఘమును గమనించండి. అపోస్తులు ఏ కార్యములు చేశారు, అపోస్తులు కూడా అదే విధంగా గుడ్డివారికి చూపునిచ్చారు, అదే విధంగా మోగవారు వారి ముట్టగా మరి మాట్లాడటం మొదలు పెట్టారు, చెవిటి వారిని ముట్టగా వారు వినటం మొదలు పెట్టారు, కుంటి వారిని ముట్టగా వారు నడవటం మొదలు పెట్టినట్లు మనం చూడగలుగుతా ఉండినాం. మరణించిన వారి సైతము లాజరు ఏ విధంగా లేపబడ్డాడో పౌలు కూడా మరణించిన వారిని లేపినట్లు మనం చూడగలుగుతా ఉండినాం. మొదటి సంఘం ఏ విధంగా ఉన్నదో ఆఖరి సంఘం కూడా అదే విధంగా ఉంటుంది. ఈ కాలంలో ఈ కాలపు వర్తమానికుడు కూడా అదే కార్యాలు చేసిన వాడిగా ఉండినాడు, వేరే కార్యాలు చేయటం లేదు. ప్రవక్త ఏ కార్యాలు అయితే చేసి ఉన్నాడో ఈనాడు వధువు కూడా అదే కార్యాలు, వధువు మధ్యలో కూడా అదే కార్యాలు. ఎందుకంటే ఆయనలో ఏ విశ్వాసం అయితే ఉన్నదో ఆమెలో కూడా అదే విశ్వాసం, ఆయనలో నుండి ఏ శక్తి అయితే బయలు వస్తా ఉన్నదో ఆమె నుండి కూడా అదే శక్తి బయలు వస్తా ఉన్నది. హల్లెలూయా. ఆయన ఏ కార్యములైతే చేశాడో ఆమె కూడా అదే కార్యములు చేయనదిగా ఉండినది. గమనించండి, ఎఫెసు సంఘకాలం అదే వర్తమానంలో మరికొన్ని సంగతులు చెప్తా ఉన్నాడు. అది బంగారు దీపవృక్షం మాత్రమే కాదు కానీ నగిషీ బంగారం అయి ఉన్నది, నగిషీ చేయబడి అల్లిక పని అయి ఉన్నది, ఆత్మ అనుగ్రహించిన నమూనా చొప్పున అది చేయబడుచున్నది. ఆమె యొక్క ప్రభు యజమాని మరియు యేసుక్రీస్తుల నుండి జనులు నకిషీ చేయబడి వచ్చుచున్నారు. యేసుక్రీస్తు యొక్క వధువుగా రూపుదిద్దుకొని వచ్చుచున్నారు. క్రీస్తు పొందగా మిగిలిన శ్రమలు నిశ్చయముగా ఆమె నెరవేర్చుచున్నది. ఆమె యొక్క సామాగ్రి చెల్లాచెదురు చేయబడి ఉన్నది. ఆమె యొక్క జీవితము ఆపదలో ఉన్నది. వధకు కొనిపోబడుచున్న గొర్రెతో ఆమె పోల్చబడి ఉన్నది. దినమంతయు ఆమె చంపబడుచున్నది. ఆమె చాలా శ్రమ పడుచున్నది. అయినను ఆమె దానంతటికీ ప్రతీకారము చూపుటలేదు, ఇతరులకు కూడా ఆమె శ్రమ కలిగించటలేదు. క్రీస్తు యొక్క ఈ ప్రియమగు వధువు సువార్తకు యోగ్యురాలుగా ఉన్నది. బంగారము సాగగొట్టినప్పుడు విరుగదు, కానీ ఎత్తడి విరిగిపోవును. ఈ దేవుని యొక్క బంగారము తన ప్రభు కొరకు శ్రమను అనుభవించును, వంగిపోదు, విరిగిపోదు, నాశనము కాదు. కానీ ఈ జీవములో ఎదుగు పరీక్షలు మరియు శోధనల వలన నిత్య సంతోషమును అనుభవించును మరియు అందముగు వస్తువుగా రూపుదిద్దుకొనుచున్నది. గమనించండి, ఇక్కడ కొన్ని విషయాలు మనం గమనించాలి. క్రీస్తు ఏ దీపవృక్షంగా ఉన్నాడో వధువు అదే దీపవృక్ష స్తంభంగా ఉన్నది అని చెప్పినప్పుడు అందరం సంతోషిస్తాం. ఆయన ఏ విధంగా బంగారముతో మరి తన్ను తాను ప్రతిబింబించుకోవటానికి బంగారముతో చేయబడిన దీపవృక్షముగా మరి తన్ను తాను కనుపరుచుకొని ఉన్నాడు. వధువును వివరించేటప్పుడు కూడా బంగారముతో చేయబడిన దీపవృక్షముగానే ఆయన వధువును కనుపరిచాడు అని చెప్పినప్పుడు మనం సంతోషిస్తాం. ఆయన ఏ ఆత్మ కలిగి ఉన్నాడో ఆమె కూడా అదే ఆత్మ కలిగి ఉన్నది అని చెప్పినప్పుడు సంతోషిస్తాం. ఆయన ఏ గుణలక్షణాలు కలిగి ఉన్నాడో ఆమె కూడా అదే గుణలక్షణాలు కలిగి ఉన్నది అని చెప్పినప్పుడు సంతోషిస్తాం. ఆయన ఏ కార్యాలు అయితే చేసి ఉన్నాడో ఆమె కూడా అదే కార్యాలు చేసి ఉన్నది అని చెప్పినప్పుడు విని సంతోషిస్తాం. ఆయనలో ఏ విధంగా అయితే మరి మచ్చ లేదో, కళంకము లేదో, ముడత లేదో ఆమె కూడా పరిపూర్ణమైనదిగా ఉన్నది. మచ్చ లేదు, కళంకం లేదు, ముడత లేదు, ఆమె ఎటువంటి తప్పిదం లేనిదిగా ఉన్నది అని చెప్పినప్పుడు ఆ మాట విని మనం సంతోషించు వారముగా ఉంటాము. అయితే ఇక్కడ మరొక సంగతి కూడా మనం గుర్తించాలి. ఆయన
మేలిమి బంగారముగా ఉన్నాడు, ఆమె కూడా మేలిమి బంగారముగా ఉంటుంది. మేలిమి బంగారం అంటే ఏంటి? మేలిమి బంగారం అంటే భూమిలో మనకి బంగారం దొరికినప్పుడు అది మట్టితో కలిసి ఉంటుంది, వేరే వేరే ఇనుముతో వెండితో కలిసి ఉంటుంది. అయితే మేలిమి బంగారము స్వచ్ఛమైన బంగారముగా చేయబడటానికి బంగారం షాప్ కూడా ఏం చేస్తాడు? ఆ యొక్క మట్టిలో తీయబడిన బంగారాన్ని తీసుకొని దాన్ని కాలుస్తాడు, దాన్ని కొడతాడు, దాన్ని మలుస్తాడు. ఎంతవరకు కొడతాడు అంటే తన ముఖం దాంట్లో కనిపించే అంతవరకు. ముఖం కనిపించినప్పుడు అప్పుడు మేలిమి బంగారముగా మార్చబడుతుందనే విషయాన్ని గుర్తించాలి. క్రీస్తు ఆ విధంగా కొట్టబడ్డాడు, క్రీస్తు ఆ విధంగా మలచబడ్డాడు, క్రీస్తు ఆ విధంగా చెక్కబడిన వాడిగా ఉండినాడు. ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చినప్పుడు ఆయన దూషించబడ్డాడు, ఆయన అవమానపరచబడ్డాడు, ఆయన హింసించబడ్డాడు, ఆయన హేళన చేయబడిన వాడిగా ఉన్నాడు. మనం ఈ లోకంలో ఏ పరీక్షలు అయితే మనం ఎదుర్కొన్నామో ఆ పరీక్షలన్నీ ఆయన ఎదుర్కొనిన వాడిగా ఉండినాడు. ఆయన శ్రమల గుండా వెళ్ళిన వాడై ఉన్నాడు, పరీక్షల గుండా వెళ్ళిన వాడై ఉన్నాడు. శ్రమల గుండా వెళ్ళి పరీక్షల గుండా వెళ్ళి ఆయన విధేయత నేర్చుకున్నట్లు వాక్యం సెలవిస్తూ ఉండినది. సద్దుకాయలు పరిసయ్యులు శాస్త్రులను గమనించండి. వదకు కొనిపోబడుచున్న గొర్రె వదకు కొనిపోబడుచున్న గొర్రెతో ఆమె పోల్చబడింది. దినమంతయు ఆమె చంపబడుచున్నది, ఆమె చాలా శ్రమ పడుచున్నది, అయినను ఆమె దానంతటికీ ప్రతీకారము చూపటం లేదు. యేసుక్రీస్తు వారు కూడా ఆయన చుట్టూ సద్దుకాయలు పరిసయ్యులు శాస్త్రులు ఉన్నారు. ఆయనతో ఈ మత పెద్దలంతా ఏ విధంగా వ్యవహరించారో గమనించండి. వారి చుట్టూ ఆయన చుట్టూ ఉండి ఆయనను ఏ విధంగా చంపాలో వారు కుట్రలు పన్నుతూ ఉన్నారు. ఎందుకంటే ఆయన చనిపోయిన లాజర్ని తిరిగి లేపాడు. తిరిగి లేపటాన్ని బట్టి ప్రజలంతా యేసుక్రీస్తుని వెంబడించడం మొదలుపెట్టారు. ఇక మత పెద్దల దగ్గరికి ఎవరో వెళ్ళటం లేదు, మత గురువుల దగ్గరికి ఎవరో వెళ్ళటం లేదు. మరి మా కోసం ఈ వాక్య లేఖనం చదివి వినిపించు అని మత పెద్దల దగ్గరికి వెళ్ళటం లేదు, మా కోసం ప్రార్థన చేయని మత పెద్దల దగ్గరికి వెళ్ళటం లేదు. అందరూ క్రీస్తును వెంబడించుచున్నారు. వారి యొక్క మరి సద్దుకాయలు పరిసయ్యులు శాస్త్రుల యొక్క పలుకుబడి తగ్గిపోతుంది, వారి యొక్క ప్రాముఖ్యత తగ్గిపోతుంది. కనుక ఏదో ఒక విధంగా మరి క్రీస్తు మీద నేరం మోపాలి, ఏదో ఒక విధంగా క్రీస్తును చంపాలి, రాళ్లతో కొట్టాలి అని ప్రయత్నాలు చేస్తూ ఉండిన వారిగా ఉన్నారు. అయితే ఆయన మాటల ద్వారా పరిశోధించడానికి ప్రయత్నం చేసినప్పుడు క్రీస్తు ఎన్నడూ తన స్థాయిని తగ్గించుకోలేదు. వాళ్ళు మాటలు అన్నప్పుడు నువ్వు బయల్జెబూబువి, దెయ్యాలు పట్టిన వాడివి, దెయ్యాలు పట్టడం వల్లనే నువ్వు దెయ్యాలను విడిపిస్తున్నావు అని వారు మత పెద్దలు దూషించుచున్నప్పుడు ఈయన కూడా తన స్థాయిని తగ్గించుకొని నీ ఆలోచనలే సరిగ్గా లేవురా, నీవే సరైన ఆత్మ లేదురా నీకు, నువ్వే దెయ్యాలు పట్టినోడివిరా అని ఆయన మనుషులు తిట్టినట్లు ఆయన ఎన్నడూ తిట్టలేదు, తన స్థాయిని తగ్గించుకోలేదు. ఆయన మాటల్లో దైవత్వం వ్యక్తపరచబడుతుంది, ఆయన ప్రవర్తనలో దైవత్వం వ్యక్తపరచబడుతుంది, ఆయన ప్రతి నడవడికలో దైవత్వం వ్యక్తపరచబడటం మనం చూడగలుగుతాం. తన స్థాయిని తగ్గించుకొని వాడిగా ఉన్నాడు. ఎంత పరీక్షించబడినా, ఎంత శోధించినా, ఎంత శ్రమ పెట్టబడినా కానీ, ఆయన తిరస్కరించబడినా కానీ, సమాజ మందిరంలో నుండి బయటికి నెట్టివేయబడినప్పటికీ ఆయన తన స్థాయిని తగ్గించుకొని వాడిగా ఉండినాడు. ఈ మానవ స్వభావం మధ్యన మనం ఉండి ఈ లోకంలో మనం ఉండి మన మనస్తత్వాలు ఏ విధంగా తయారైపోయాయంటే, మనల్ని ఎవరైనా ఒక మాట అన్నారు అనుకోండి, ఎవరైనా మనల్ని ఒకళ్ళు తిట్టారనుకోండి, ఇక వాళ్ళని తిరిగి 10 మాటలు అనేదాకా, మనల్ని అన్నందుకు వాళ్ళని కడిగి పడేసేదాకా మన మాటను మనం కంట్రోల్ చేసుకోలేము. పక్కనోళ్ళు కూడా మనం కడిగి పడేసినప్పుడు, వాళ్ళని మాటలు అడిగినప్పుడు బాగా మాట్లాడావు, నువ్వు బాగా అడిగావు, బాగా కడిగి పడేసావు, వీళ్ళకి ఎలాగే కావాలి అని పక్కనోళ్ళు కూడా ప్రోత్సహిస్తారు. కానీ క్రీస్తు ఎన్నడూ ఆ విధంగా ప్రవర్తన చేయలేదు. తన స్థాయిని ఎన్నడూ తగ్గించుకొని వాడిగా ఉండినాడు.
కొట్టబడినా, దూషించబడినా, హింసించబడినా, తన ముఖం మీద ఉమ్ము వేసినా కానీ, పిడిగుద్దులు గుద్దినా కానీ, మళ్ళ కిరీటం ధరింపజేసినా కానీ తన స్థాయిని, తన యొక్క హుందాతనాన్ని, దైవత్వాన్ని తగ్గించుకొని వాడిగా ఉండినాడు. వ్యంగ్యంగా మాట్లాడినా, అవమానకరంగా మాట్లాడినా కానీ ఆ దైవ స్వభావాన్ని కనుపరుచుచున్న వాడిగా ఉండినాడు. ఇప్పుడు ఈయన ఏ విధంగా కొట్టబడిన బంగారముగా ఉన్నాడు, ఆమె కూడా కొట్టబడిన బంగారముగా ఉండాలి. ఈయన శ్రమల గుండా వెళ్ళినప్పుడు ఆమె కూడా శ్రమల గుండా వెళ్ళాలి. ఈయన శోధనల గుండా వెళ్ళినప్పుడు ఆయన కూడా శోధనల గుండా వెళ్ళాలి. ఆయన అనుభవించగా శ్రమలు, కొన్ని శ్రమలు అనుభవించడానికి సంఘం కోసం విడిచిపెట్టి ఉన్నాడు. దేవుడే శ్రమల గుండా, పరీక్షల గుండా, శోధనల గుండా వెళ్ళినప్పుడు మన పరిస్థితి మనం తప్పించుకోగలమా? మనం దాటి వెళ్ళగలమా? మనం కూడా అదే మార్గంలో వెళ్ళవలసిన అవసరం ఉంది. ఎందుకంటే నువ్వు కూడా దీపస్తంభమే అయి ఉన్నాడు. ఆయన దీపస్తంభం అయి ఉంటుండగా నువ్వు కూడా దీపస్తంభం అయి ఉన్నావు. ఆయన బంగారంతో చేయబడగా నువ్వు కూడా బంగారంతోనే చేయబడ్డావు. ఆయన కొట్టబడిన బంగారంగా ఉంటుండగా నువ్వు కూడా కొట్టబడిన బంగారంగానే ఉన్నావు. ద ఐడెంటిఫైడ్ మాస్టర్ పీస్ ఆఫ్ గాడ్, గుర్తించబడిన దేవుని యొక్క మహోన్నత కళాఖండం అనే వర్తమానంలో 64వ సంవత్సరం 12వ నెల 5వ తారీఖు. The old gold, before they had smelters, they used to take the gold and beat it. The beater would they beat the gold until the beater see his own reflection in the gold. They beat all the iron, the dross, the dirt out of it until the beater could see his own reflection like a mirror. పాతకాలంలో, ఇప్పుడంటే కెమికల్స్ వచ్చేసినాయి, మలినాలన్నీ తొలగించడానికి కెమికల్స్ వచ్చేసినాయి, మిషన్స్ వచ్చేసినాయి. కానీ పాతకాలంలో బంగారం యొక్క మలినము ఏ విధంగా తొలగించబడుతుంది, మట్టి ఏ విధంగా తొలగించబడుతుంది, ఆ యొక్క దుమ్ము ఏ విధంగా తొలగించబడుతుందంటే దాన్ని కొడతా ఉండేవాళ్ళు. ఎప్పటి వరకు కొట్టేవాళ్ళు అంటే వారి యొక్క ముఖము వారికి కనిపించేంత వరకు, దానిలో ఆ బంగారంలో వారి యొక్క ముఖం కనిపించేంత వరకు దాన్ని కొట్టేవాళ్ళు. Now that's what the gospel does. So many people don't like to be turned over and beat out. Well, what the church need tonight is good old-fashioned Holy Ghost beating out of the world and the things of the world. ఈనాడు సువార్త అదే పని చేయాలి. అనేక మంది వారు కొట్టబడటానికి ఇష్టపడని వారిగా ఉన్నారు. అయితే ఈనాడు సంఘానికి ఏం అవసరం అంటే పరిశుద్ధాత్మ ద్వారా కొట్టబడి లోకమంతా మనలో నుండి బయటికి త్రోసివేయబడినట్లు కొట్టబడాలి అని ప్రవక్త చెప్తా ఉండినాడు. ఈనాడు సంఘాలు ఏ విధంగా, లోక సంఘాలు ఏ విధంగా మరి మారిపోయాయి అంటే వారికి ఏదైతే వినాలని కోరుకుంటా ఉన్నారో ఆ మాటలు విన్నప్పుడు వారు నిశ్శబ్దంగా ఉంటారు. వాళ్ళు ఏం కోరుకుంటారు? నువ్వు దీవించబడతావు, నువ్వు ఆశీర్వదించబడతావు, నీకు ఉద్యోగం వస్తుంది, నీకు పొలం కొనుక్కుంటావు, నీవు ఇల్లు కట్టుకుంటావు, దేవుని మందిరంకి రా ప్రార్థన చేయి, నువ్వు ఇల్లు కట్టుకుంటావు, దేవుని మందిరంకి రా ప్రార్థన చేయి, నీ జీవితం బాగుపడుతుంది, దేవుని మందిరంకి రా ప్రార్థన చేయి, నువ్వు హెచ్చించబడతావు, నీ వ్యాపారం అభివృద్ధి చెందుతుంది, సంవత్సరం తిరిగేలోపు నువ్వు కోటీశ్వరుడు అవుతావు. ఇదే మనుషులు కోరుకునే మాటలు. దావీదు హెచ్చించబడలేదా? నిన్ను కూడా దేవుడు హెచ్చించబడతాడు. అయితే దావీదు హెచ్చించబడటానికి మునుపు 10 సంవత్సరాల పాటు పరీక్షించబడ్డాడనే విషయం చెప్పరు. పరీక్షించబడ్డాడు 10 సంవత్సరాల పాటు. సౌలు చంపటానికి వెనకాల పరిగెత్తాడు. అయితే చంపటానికి పరిగెత్తుచుంటుండగా నువ్వు ఎటువంటి స్వభావాన్ని కనుపరచాలి? దావీదు ఏం చేస్తున్నాడు అక్కడ? అయ్యా, ఒకనాడు సౌలు ఇప్పుడు పడిపోయి ఉండొచ్చు, సౌలు యొక్క ఆలోచన ఇప్పుడు మారిపోయి ఉండొచ్చు. ఒకనాడు సౌలు అభిషేకం కలిగిన వాడై ఉన్నాడు, ఒకనాడు సౌలు ప్రవచించిన వాడిగా ఉన్నాడు, దేవుని ఆత్మ సౌలు మీదకి దిగి వచ్చింది, అటువంటి వ్యక్తిని నేను ముట్టుకోవటానికి నేను యోగ్యుడిని కాదు అని పరిగెత్తుతా ఉన్నాడే తప్ప సౌలు నువ్వు ఎప్పుడు ఒక మాటను దూషించలేదు, మరి ఎన్నడూ సౌలు మీద తిరగబడిన వాడిగా లేడు. హల్లెలూయా. ఈ విషయాలు చెప్పరు. సంఘానికి సరిచేసే మాటలు చెప్పరు, హెచ్చరించే మాటలు చెప్పే పరిస్థితులు లేవు.
చెక్కే మాటలు చెప్పే స్థితులు లేవు. ఇదిగో నువ్వు ఈ తప్పిదాలు, ప్రజలు చేస్తున్న తప్పిదాలు, ప్రజల్లో ఉండిన బలహీనతలు ఎత్తి చూపించుతున్నప్పుడు సంఘానికి రావటం మానేస్తారు. అయితే నిజమైన పరిశుద్ధాత్మ యొక్క బోధ ఎల్లప్పుడూ మనల్ని మెప్పించే విధంగా ఉండదు. మనల్ని హెచ్చరించేదిగా ఉంటుంది, మనల్ని సరిచేసేదిగా ఉంటుంది, సరైన మార్గంలో పెట్టేదిగా ఉంటుంది, మన బలహీనతలు ఎత్తి చూపించేదిగా ఉంటుంది. హల్లెలూయా. హ్యావ్ ఫెయిత్ ఇన్ గాడ్. దేవుని యందు విశ్వాసం కలిగి ఉండుట. 58వ సంవత్సరం 5వ నెల 10వ తారీఖు. మోసెస్ వాస్ టాట్ ఇన్ ఆల్ ద విజ్డమ్ ఆఫ్ ఈజిప్టియన్ అండ్ హీ హ్యాడ్ 40 years of teaching under his mother, and he could even teach the masters of Egypt, but it taken God just 40 years to get that all beat out of him on the backside of the desert. మోషేని గమనించండి. మోషే ఐగుప్తుకు సంబంధించిన జ్ఞానం అంతా కలిగి ఉన్నాడు. ఎందుకంటే 40 సంవత్సరాల పాటు ఎక్కడ పెంచబడ్డాడు మోషే? ఫరో యొక్క కుమారుడిగా పెంచబడ్డాడు. కనుక ఫరో తర్వాత ఫరో అవ్వాలి. అన్ని విద్యలు నేర్పించేశారు మోషేకు. రాజకీయాలు నేర్పించేశారు, చరిత్ర నేర్పించేశారు, యుద్ధ వ్యూహాలు నేర్పించేశారు, ఆర్థిక సంగతులు నేర్పించేశారు. ఇంకొక ప్రక్కన తన తల్లి కూడా అబ్రాహాం గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి, వారు ఏ విధంగా ఐగుప్తు దేశానికి వచ్చారు, దేవుడు ఏ వాగ్దానం ఇచ్చినాడు, ఇవన్నీ సంగతులు ఒక ప్రక్కన తల్లి కూడా నేర్పించున్నది. ఐగుప్తు యొక్క జ్ఞానం మొత్తం దేవుడు కొట్టి బయటికి దులపటానికి గాను మోషే హృదయంలో ఉండిన ఐగుప్తు జ్ఞానాన్ని, మరి ఆ దుమ్మును, ఆ యొక్క మరి మలినాన్ని కొట్టి బయటికి తరమటానికి గాను దేవుడికి 40 సంవత్సరాలు తీసుకున్నాడు. 40 సంవత్సరాలు ఆ ఎడారిలో పడేశాడు, మిద్యాను అరణ్యంలో పడేశాడు. 40 సంవత్సరాలకి ఒక్కొక్క సంగతి మోషే మరిచిపోయిన వాడిగా ఉండినాడు. ఇక 40 సంవత్సరాల తర్వాత ఒక ఖాళీ పాత్రగా మోషే ఉన్నాడు. అప్పుడు దేవుడు రంగం మీదకి వచ్చాడు. తన వాక్యాన్ని నింపాడు, తన ఆలోచనలు నింపాడు, తన ఉద్దేశాలను నింపాడు. ఆయన మొదట ఈ లోకాన్ని దులుపువాడై ఉన్నాడు. ఈ లోకం బయటకు పోయేదాకా దులుపువాడై ఉన్నాడు. ఖాళీ అయిపోయిన తర్వాత తన వాక్యాన్ని నింపువాడై ఉన్నాడు. And that's the way God does the church. He beats every creed, every denomination, every man-made dogma until he sees his own life reflecting in you. దేవుడు కూడా అదే కార్యము ఈనాడు మన ఎడల చేయువాడై ఉన్నాడు. మనలో ఉండిన సంఘ శాఖలకు సంబంధించిన బోధలు, మనలో ఉండిన మానవ సిద్ధాంతాలు, మనలో ఉండిన ఆచారములు, మనలో ఉండిన సాంప్రదాయాలు, మనలో ఉండిన కుల పద్ధతులు, ఇవన్నీ పోయేదాకా దేవుడు ఏం చేస్తాడు? మనల్ని కొట్టువాడై ఉన్నాడు, మనల్ని కాల్చువాడై ఉన్నాడు. హల్లెలూయా. మనల్ని సరిచేయువాడై ఉన్నాడు. ఈ లోకపు ఛాయలు మొత్తం పోయేదాకా దేవుడు కాల్చువాడై ఉన్నాడు. ప్రతి సాంప్రదాయం పోయేదాకా, ప్రతి ఆచారం పోయేదాకా, ప్రతి కులపరమైన స్వభావం పోయేదాకా, ఆ వ్యక్తిలో తన స్వరూపం కనిపించేంతవరకు కొట్టువాడై ఉన్నాడు. ఆయన విశ్వాసం కనిపించేదాకా, ఆయన ప్రభావం కనిపించేదాకా, ఆయన ఓర్పు, ఆయన సహనము కనిపించేదాకా దేవుడు ఆ విధంగా కొట్టువాడై ఉన్నాడు. క్రైస్ట్ ఈజ్ ద మిస్టరీ ఆఫ్ గాడ్ రివీల్డ్. దేవుని మర్మమైన క్రీస్తు బయలుపరచబడుట అనే వర్తమానంలో హీ వాస్ ప్రీడెస్టినేటెడ్ సీడ్. ఆయన ముందుగా నిర్ణయించబడిన విత్తనమై ఉన్నాడు. గాడ్ సెడ్, ఐ హ్యావ్ చోజన్ హిమ్. దేవుడు చెప్తా ఉన్నాడు, నేను అతన్ని ఎన్నుకొని ఉన్నాను. అండ్ ఐఎమ్ గోయింగ్ టు షో హిమ్ వాట్ గ్రేట్ థింగ్స్ హీ విల్ సఫర్ ఫర్ మై నేమ్ సేక్. నేను చూపిస్తాను, నా కోసం ఏ విధంగా ఆయన శ్రమ పెట్టబడతాడో నేను చూపిస్తాను. ఐ విల్ సెండ్ హిమ్ టు జెంటైల్స్. నేను ఆయన్ని అన్యుల దగ్గరికి పంపిస్తాను. అండ్ డిస్గ్రేస్ హిమ్ ఇన్ ఎవ్రీ వే దట్ హీ క్యాన్ బి డిస్గ్రేస్డ్, బట్ యెట్ హీ విల్ బేర్ మై నేమ్. ఆయన ఎటువంటి అవమానాలు పొందుకోవాలో ప్రతి విధమైన అవమానాలు పొందుకున్నప్పటికీ నా వాక్యము కోసం నిలబడతాడు అని ఇక్కడ ప్రవక్త ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే పౌలు గురించి మాట్లాడుతూ ఉన్నాడు. పౌలు వెంట్ డౌన్, పౌలు వెళ్ళాడు. దెన్ till he got all of his ecclesiastical stuff cut off him down at the backside of the desert for 3 years and half down there in Arabia until he learned the word
అండ్ ద వర్డ్ బికేమ్ హీ. పౌలు గమాలియేలు దగ్గర మతపరమైన బోధ మొత్తం నేర్చుకున్న వాడిగా ఉండినాడు. అయితే దేవుడు ఆ యొక్క దమస్కు మార్గంలో దర్శించి ఎక్కడికి తీసుకువెళ్ళాడు? సౌదీ అరేబియాకు 3.5 సంవత్సరాలు తీసుకెళ్ళాడు. పౌలు మనం గమనించినట్లయితే గమాలియేలు దగ్గర ధర్మశాస్త్రం గురించిన తర్ఫీదు పొందుకొని ఇక యోధా మతాచారాలలో నిష్ట కలిగిన వాడిగా జీవిస్తూ ఉన్నాడు. ఎంతో ప్రావీణ్యత కలిగిన వాడిగా జీవిస్తూ ఉన్నాడు. అయితే దేవుడు దమస్కు మార్గంలో పౌలుతో మాట్లాడి ఇక సౌదీ అరేబియా తీసుకొని వెళ్ళాడు. సౌదీ అరేబియా తీసుకొని వెళ్ళి అక్కడ పౌలు యొక్క కనులు తెరిచినట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. పౌలు యొక్క కన్నులు తెరవబడగా, ఇదిగో ఇప్పుడు దాకా నేను బలి అర్పణల మీద ఆధారపడి ఉన్నాను, కానీ మన కోసం క్రీస్తే వచ్చి మరి బలి అర్పణగా అర్పించబడ్డాడని చూడగలుగుతూ ఉండినాడు. ఇప్పుడు దాకా నేను 7 పండుగలు ఆచరిస్తూ ఉన్నాను, మరి క్రమం తప్పకుండా ఆచరిస్తూ ఉన్నాను, కానీ ఇప్పుడు ఆ 7 పండుగలు క్రీస్తులో నెరవేర్చబడ్డాయి. ఇప్పుడు దాకా నేను ప్రతి వారం సబ్బాతును ఆచరిస్తూ ఉన్నాను, కానీ ఆ సబ్బాతు ఇప్పుడు పరిశుద్ధాత్మే అయి ఉన్నదని చూడగలగటానికి దేవుడు కృప చూపించినాడు. ఆ యొక్క యోధా మతాచారాలన్నిటినీ బయటికి దులిపినట్లు మనం చూడగలుగుతూ ఉండినాం. పౌలుని దేవుడు ఏం చేస్తూ ఉన్నాడు? తన కోసం నిలబెట్టుకుంటూ ఉండినాడు. పౌలుని మరి ఎటువంటి శ్రమలు దేవుని కోసం ఎదుర్కోవాలో ఆ శ్రమలన్నిటినీ చూపిస్తూ ఉండినాడు. ఎటువంటి అవమానాలు పొందుకోవాలో ఆ అవమానాలన్నిటినీ పౌలుకి కలుగు చేస్తూ ఉన్నాడు. అయినా కానీ దేవుని నామము నిమిత్తము ఆ సమస్త అవమానాలు, సమస్త మరి పరిస్థితులను ఎదుర్కోవటానికి పౌలు నిలబడిన వాడిగా ఉండినాడు. అందుకే కొలస్సీలకు రాసిన పత్రికలో ఒక మాట చెప్తా ఉన్నాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 23వ వచనం. పునాది మీద కట్టబడిన వారై స్థిరముగా ఉండి మీరు విన్నట్టు ఆకాశం క్రింద ఉన్న సమస్త సృష్టికి ప్రకటింపబడినట్టు ఈ సువార్త వలన కలుగు నిరీక్షణ నుండి తొలగిపోక విశ్వాసమందు నిలిచి ఉండిన ఎడల ఇది మీకు కలుగును. పౌలను నేను ఆ సువార్తకు పరిచారకుడనైతిని. ఇప్పుడు మీ కొరకు నేను అనుభవించుచున్న శ్రమలయందు సంతోషించుచు సంగమును ఆయన శరీరము కొరకు క్రీస్తు పడిన పాటలలో కొదువైన వాటి యందు నా వంతు నా శరీరమందు సంపూర్ణము చేయుచున్నాను. ఇక్కడ గమనించండి, పౌలు ఆయన శ్రమలను అనుభవిస్తూ ఉన్నాడు. పౌలు అవమానాలను ఎదుర్కోవటానికి దేవుడే నడిపిస్తూ ఉన్నాడు. అయితే పరీక్షలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, అవమానాలు కలిగినప్పుడు పౌలేమి, ప్రభువా నన్ను చేయి విడిచావా, ప్రభువా నేను ఏ తప్పిదం చేశాను తండ్రి, ప్రభువా నేను నీ కోసం, నీ వాక్యం కోసం నిలబడుతున్నానే, నా పట్ల నువ్వు కనికరం చూపవా ప్రభువా, దేవుడు నాకు ఏం చేశాడని దేవుణ్ణి మరి పౌలు నిందించడం లేదు. మనం సాధారణంగా మనకి ఏమైనా కష్టం వచ్చినప్పుడు, మనకి ఎప్పుడైనా శోధన వచ్చినప్పుడు దేవుడు నాకు ఏం చేశాడండి, దేవుడు ఇలా చేస్తే ఎలాగా అని దేవుణ్ణి ప్రశ్నిస్తూ ఉంటాం. అయితే పౌలు మాత్రం పరీక్ష వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, రాళ్లతో కొట్టబడినప్పుడు, చంప మీద చెళ్ళుమని కొట్టబడినప్పుడు పౌలు ఆ శ్రమలను బట్టి సంతోషించుచున్నవాడిగా ఉండినాడు. ఎందుకు సంతోషిస్తున్నాడు? శ్రమలు బట్టి ఎందుకు పౌలు సంతోషిస్తూ ఉన్నాడంటే, ఇక్కడ నా క్రీస్తు శ్రమ పెట్టబడ్డాడు, నా క్రీస్తు శోధించబడ్డాడు, నా క్రీస్తు పరీక్షించబడ్డాడు, నా క్రీస్తు నా నిమిత్తం గాయపరచబడ్డాడు, నేను క్రీస్తులో నుండి తీయబడిన వాడనై ఉన్నాను. ఆయన ఏమై ఉన్నాడో నేను కూడా అదే అయి ఉన్నాను. ఆయన శ్రమల నుండి మరి నడిపించబడితే నేను కూడా శ్రమల నుండి నడిపించబడాలి. ఆయన కొట్టబడిన బంగారంగా ఉంటే నేను కూడా కొట్టబడిన బంగారంగా ఉండాలి. ఇప్పుడు నేను కొట్టబడుచుంటుండగా నేను కూడా ఆయనలో భాగం అయ్యున్నానని ప్రత్యక్షత కలిగి ఉండటాన్ని బట్టి సంతోషించుచున్నవాడిగా ఉండినాడు. శ్రమలను బట్టి సంతోషించుచున్నాడు, ఆ పరీక్షలు బట్టి ఆనందించుచున్నవాడిగా ఉండినాడు.
హల్లెలూయా. క్రీస్తు శ్రమ పెట్టబడగా కొంత శ్రమలు సంఘం కొరకు విడిచిపెట్టగా ఆ మిగిలిన ఆ యొక్క కొంత శ్రమలు నేను అనుభవించడానికి దేవుడు కృప చూపిస్తా ఉన్నాడని సంతోషించువాడిగా ఉండినాడు. మరొక మాట తిమోతికి రాసిన 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 11వ వచనంలో రాయబడింది. 2 తిమోతికి రాసిన పత్రిక 2వ అధ్యాయము 11వ వచనం, 11, 12. ఈ మాట నమ్మదగినది ఏదనగా మనం ఆయనతో కూడా చనిపోయిన వారమైతే ఆయనతో కూడా బ్రతుకుదుము, సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఆయనను ఎరుగమంటే మనలను ఆయన ఎరుగనను. ఆయనతో పాటు మనం చనిపోతే ఆయనతో పాటు మనం బ్రతుకుతాము. ఆయనతో పాటు మనం శ్రమ నొందితే ఆయనతో పాటు మనం ఏలువారముగా ఉంటాము. ఆయన నాకు తెలుసు అంటే ఆయన మనకు తెలుసు. ఆయన ఏమంటాడు? ఈ కుమారుడు నాకు తెలుసు అంటాడు. నీవు గనక ఈయన నాకు తెలియదు అంటే ఆయన కూడా అదే అంటాడు, వీడెవడో నాకు తెలియదు అంటాడు. కనుక ఇక్కడ పౌలు దేనిని బట్టి సంతోషిస్తూ ఉన్నాడు? ఇప్పుడు నేను శ్రమ పెట్టబడుచుంటుండగా ఈరోజు నేను శ్రమ పెట్టబడతా ఉన్నాను. మరి ఆయనతో పాటు నేను శ్రమ పెట్టబడగా ఆయనతో పాటు నేను ఏలువాడనుగా ఉంటాను. సంఘము కూడా అంతే. ఆయనతో పాటు సంఘము శ్రమ పెట్టబడగా ఆయనతో పాటు దావీదు సింహాసనం మీద కూర్చొని ఏలువారిగా ఉంటారు. హల్లెలూయా. 1 పేతురుకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 10వ వచనం. 1 పేతురు 5వ అధ్యాయం 10వ వచనం. తన నిత్య మహిమకు క్రీస్తునందు మిమ్మును పిలిచిన సర్వకృపానిధియగు దేవుడు కొంచెము కాలము మీరు శ్రమపడిన పిమ్మట తానే మిమ్మును పరిపూర్ణులుగా చేసి సిద్ధపరిచి బలపరుచును. కనుక ఈ శ్రమలు కొంతకాలం అనుభవించిన తర్వాత దేవుడు ఏం చేయువాడై ఉన్నాడు? తాను మనల్ని పరిపూర్ణులుగా చేయువాడై ఉన్నాడు, బలపరుచువాడై ఉన్నాడు, స్థిరపరచువాడై ఉన్నాడు. హల్లెలూయా. యోబు శ్రమ పెట్టబడిన తర్వాత మరి యోబుకి ఏమి ఇవ్వబడింది? ప్రత్యక్షత ఇవ్వబడి ఉన్నది. ప్రత్యక్షత ఇవ్వబడిగా తన విమోచకుడు తన కోసం ఈ భూమి మీదకి వస్తాడని యోబు తెలుసుకొనిన వాడిగా ఉన్నాడు. నా విమోచకుడు ఈ భూమి మీదకి వచ్చినప్పుడు నేను సజీవుడిగా నిలబడతాను. హల్లెలూయా. నా సమాధి తెరవబడుతుంది, ఆయనతో పాటు నేను కొనిపోబడతాను అని ప్రత్యక్షత పొందుకున్న తర్వాత ఇక యోబు ఎన్నడూ ఇక కదల్చబడే అవకాశం లేదు. మరి ఆ సమయంలో వచ్చిన పరీక్షల కంటే ఇంకా గొప్ప పరీక్షలు వచ్చినా కానీ యోబును కదిల్చే అవకాశమే లేదు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా కదిల్చే అవకాశం లేదు. ఎందుకంటే యోబు పరిపూర్ణతలోనికి నడిపించబడ్డాడు, యోబు స్థిరపరచబడ్డాడు, యోబు బలపరచబడ్డాడు. శ్రమల తర్వాత మనము కూడా బలపరచబడి వారంగా ఉంటాం. తాత్కాలికంగా మనం పరీక్షించబడి కొంతకాలం పరీక్షించబడి తర్వాత బలపరచువాడంగా ఉంటాం, స్థిరపరచువాడంగా ఉంటాం. తర్వాత మరి పరిపూర్ణులుగా చేయబడి వారంగా ఉంటాం. కొంత కుటుంబంలో కష్టాలు రాగానే ఆ దేవుడు నా మొరేం ఆలకించడం లేదు అని వెనక్కిపోయేవారు కొంతమంది ఉన్నారు. వెనక్కిపోయారంటే అసలు మొదటి నుండి వాళ్ళు లేరు, అంతే, దేవుళ్ళు లేరు. కొంతమంది స్వస్థతల కోసం వస్తారు, పొందుకోగానే వెళ్ళిపోతారు. అలా వెళ్ళిపోయేవారు ఉన్నారు. కొంతమంది శ్రమల తర్వాత ఆ శ్రమలకు నిలబడి, ప్రభువా కష్టమైనా నీవే ప్రభువా, నష్టమైనా నీవే ప్రభువా, నింద అయినా నీవే ప్రభువా, అపనింద అయినా నీవే ప్రభువా, నా జీవితాన్ని పరిపూర్ణం చేయవాడు నీవు తండ్రి, నన్ను బలపరచువాడు నీవే ప్రభువా, నన్ను స్థిరపరచువాడు నీవే ప్రభువా, నన్ను నిత్య జీవానికి నడిపించువాడు నీవే ప్రభువా అని దేవునితో నిలిచి ఉండేవారుగా ఉంటారు. కనుక లవోదికి అనే వర్తమానంలో దేవుడు చెప్తా ఉన్నాడు, మనం నిత్య జీవానికి ఏం తీసుకువెళ్తాము అంటే మన గుణలక్షణాన్ని మనం తీసుకువెళ్తాం. ఈ శ్రమల ద్వారా, పరీక్షల ద్వారా, శోధనల ద్వారా మనం ఏం జరుగుతుందంటే మన క్యారెక్టర్ చెక్కబడుతుంది. హల్లెలూయా. క్యారెక్టర్ చెక్కబడిన వాడిగా నువ్వు దేవుని ఎదుట నిలబడతావా, లేదంటే బొజ్జగించబడి, మెప్పించబడి, సంతోషపెట్టబడి ఒక నామకార్థమైన నులువెచ్చని మరి ఒక మానవుడిగా నువ్వు నిలబడతావు? ఏ విధంగా నువ్వు నిలబడటానికి
ఇష్టపడతా ఉండినాను. ప్రభువా, నేను చెక్కబడటానికి, నేను శ్రమ పెట్టబడటానికి, నేను శోధించబడటానికి ఇష్టపడుతున్నాను ప్రభువా. నా క్యారెక్టర్ మలచటానికి నేను ఇష్టపడుతున్నాను ప్రభువా. ఈ లోకంలో అనేక మంది కన్యకలు ఉండొచ్చు. ఆ కన్యకలందరిలో ప్రత్యేకమైనది ఏమిటి? అందరూ కన్యకలే, అందరూ అందగత్తెలే. కానీ దేవుడు ఎటువంటి వారిని ఎన్నిక చేయవాడై ఉన్నాడు? గుణలక్షణాన్ని బట్టి దేవుడు ఎన్నిక చేయవాడై ఉన్నాడు. అశ్వరేష్ రాజు దగ్గరికి 127 సంస్థానాల నుండి కన్యకలే వచ్చారు. రాజు దగ్గరికి తీసుకురాబడిన వారంతా అందగత్తెలే అయి ఉన్నారు. అందరూ యవనస్తులే, యవన స్త్రీలే అయి ఉన్నారు. యవన స్త్రీలు, అందగత్తెలు. మరి వారందరిలో రాజు ఎవరిని ఎన్నిక చేసుకుని ఉన్నాడు? అందరూ కన్యకలేమో వారికి నచ్చిన వస్త్రములతో అలంకరించుకొని రాజు దగ్గరికి వెళ్ళారు. కానీ ఎస్తేరు వారిలో ప్రత్యేకమైనదిగా ఎందుకు అనిపించిందంటే, నాకు నా యొక్క నచ్చటం, నా యొక్క ఇష్టాలు కాదు, కానీ నా పెండ్లి కుమారుడికి ఏది ఇష్టమో, హల్లెలూయా, ఆప్ చేయండి, నా పెండ్లి కుమారుడికి ఏది ఇష్టమో ఆ వస్త్రాలతో నన్ను అలంకరించమని చెప్పి ఉన్నది. హల్లెలూయా. ఆ గుణలక్షణమే ఆమె ప్రత్యేకమైన స్త్రీగా నిలబెట్టి ఉన్నది. ఈనాడు మనం దేవుని ఎదుట నిలబడినప్పుడు మరి ప్రత్యేకమైన స్త్రీగా ఉండటానికి మన గుణలక్షణం మలచబడి మనం తీసుకువెళ్ళేది ఏంటంటే మన క్యారెక్టరే అయి ఉన్నది. హల్లెలూయా. లవోదికయ సంఘం మాత్రము నులివెచ్చని స్థితిలో ఉన్నది. లవోదికయలో ఉండిన వారు నులివెచ్చని స్థితిలో ఉన్నారు. పేరుకి మేము క్రీస్తు యొక్క సంఘం అంటారు, కానీ వారి యొక్క సాంప్రదాయాలు విడిచిపెట్టలేదు, వారి యొక్క ఆచారాలు విడిచిపెట్టలేదు, వారి అలంకరణలు విడిచిపెట్టలేదు, వారి యొక్క వస్త్రధారణ మార్చుకోలేదు. పొట్టి బట్టలు వేసుకోవటానికి ఇష్టపడి వారై ఉన్నారు, మేకప్లు వేసుకోవటానికి ఇష్టపడి వారై ఉన్నారు. స్త్రీలైతే జుట్టు కత్తిరించుకోవటానికి ఇష్టపడి వారిగా ఉన్నారు. వారం అంతా ఏం చేసినా కానీ ఆదివారం ఆలయానికి వెళ్తే దేవుడు దాన్ని బట్టి సంతోషించువాడని వారు అనుకుంటా ఉండినారు. కాదండి, వారు నులివెచ్చని స్థితిలో ఉండిన వారిగా ఉండినారు. కనుక ఇది క్రీస్తై ఉన్నాడు. ఇది వధువు. ఆయన ఏ విధంగా దీపస్తంభం అయి ఉన్నాడో ఆమెను గురించి చూపించడానికి కూడా అదే దీపస్తంభం వాడబడి ఉన్నది. ఆయన మేలిమి బంగారముగా ఏ విధంగా చేయబడ్డాడో ఆమె కూడా పైనుండి క్రింద వరకు మేలిమి బంగారముగా ఉన్నది. సాధారణమైన బంగారము కాదు, కానీ మేలిమి బంగారము. మేలిమి బంగారం అంటే కొట్టబడినది బంగారము, మరి చెక్కబడిన బంగారం, కాల్చబడిన బంగారం, మలినములు తొలగించబడిన బంగారము, శ్రమల ద్వారా మరి పరీక్షల ద్వారా విధేయత నేర్చుకున్న స్వభావం అయినది. కనుక ఆమె కూడా అదే విధంగా శ్రమల ద్వారా, పరీక్షల ద్వారా విధేయత నేర్చుకొని మరి శ్రమల తర్వాత శోధనల తర్వాత ఆమె స్థిరపరచబడింది, ఆమె బలపరచబడినదిగా ఉంటుంది, ఆమె మరి పరిపూర్ణతలోనికి వెళ్ళేదిగా ఉంటుంది. ఎందుకంటే ఆయన కూడా అదే విధంగా మరి స్థిరపరచబడ్డాడు, బలపరచబడ్డాడు, విధేయత నేర్చుకున్నట్లు వాక్యము సెలివెచ్చడం మనం చూడగలుగుతూ ఉండినాము. కనుక ఆ మేలిమి బంగారముతో వధువు పోల్చబడి ఉంటుండగా శ్రమలు రాగానే, ప్రభువా ఈ శ్రమలేంటి ప్రభువా, నేను భరించలేకపోతున్నాను తండ్రి, నన్ను విడిచిపెట్టావా, నేను ఏదైనా తప్పిదం చేశానా, నా దేవుడు ఎందుకు నా మొర ఆలకించడం లేదు అని అనుకోవాల్సిన అవసరం లేదు. శ్రమలు వచ్చినప్పుడు, ప్రభువా శ్రమ వచ్చినా శోధన వచ్చినా నీ వాక్యపు మార్గంలో నేను నిలిచి ఉండటానికి కృప చూపించు ప్రభువా. నేను మార్గం తప్పిపోకుండా, నిన్ను మరవకుండా ఎటువంటి పరిస్థితుల్లోనైనా కానీ నిన్ను స్తుతించడానికి, ఆరాధించడానికి నాకు సహాయం చేయ ప్రభువా, నన్ను నిలబెట్టుకో ప్రభువా అని మనం నిరంతరం ఆయన స్తుతించవలసిన వారమై ఉన్నాం. ఆ విధంగా ఉండటానికి దేవుడు కృప చూపించునుగాక. దేవుడి చిన్న మాటలను దీవించునుగాక. మరొక్కసారి మనమంతా లేచి నిలబడదాం. హల్లెలూయా, 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 స్తోత్రములు, హల్లెలూయా, వందనములు, 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 వందనములు తండ్రి, వందనములు యేసు, వందనములు ప్రభువా, హల్లెలూయా, స్తోత్రములు, హల్లెలూయా, వందనములు, 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 వందనములు తండ్రి, వందనములు యేసు, వందనములు ప్రభువా, వందనములు, వందనములు, వందనములు. హల్లెలూయా,
హల్లెలూయా 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 హల్లెలూయా. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Thank you, Jesus. Hallelujah. 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 జీవం కలిగిన దేవా, జీవాధిపతి, స్తోత్రములు తండ్రి, వందనములు యేసయ్య. ఈ రీతిగా ప్రభా మరొక్కసారి ప్రభా మీ సన్నిధానంలో మమ్మల్ని సమావేశపరిచావు తండ్రి. మమ్మల్ని సమావేశపరచడమే కాకుండా ప్రభా మరొక్కసారి నీవే మా మధ్యకు దిగి వచ్చావు తండ్రి. ఎప్పటి వరకు ప్రభా యేసయ్య మాతో మాట్లాడినందుకు స్తోత్రములు తండ్రి. అవును ప్రభా యేసయ్య, పాత నిబంధనలో ప్రభా యేసయ్య నిన్ను నువ్వు కనుపరుచుకోవటానికి మా గొప్ప దేవుడా ప్రభువా, నిన్ను నువ్వు మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య, దీప వృక్ష స్తంభంగా ప్రభా నిన్ను నువ్వు కనుపరుచుకొని ఉన్నావు మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య, మా గొప్ప దేవుడా. మందసములో తండ్రి మోషే యొక్క నిబంధన మందసపు గుడారంలో ప్రభా ఎన్నో వస్తువులు ఉన్నాయి మా గొప్ప దేవుడా ప్రభా. కొన్ని ఎత్తడితో చేయబడ్డాయి మా గొప్ప దేవుడా, కొన్ని చెక్కతో చేయబడ్డాయి మా గొప్ప దేవుడా ప్రభా. కొన్ని ప్రభా చెక్క యొక్క తొడుగుతో ప్రభా తొడుగు కలిగి ఉన్నది మా గొప్ప దేవుడు. చెక్కతో చేయబడి బంగారం యొక్క తొడుగు కలిగి ఉన్నది మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య. కానీ ప్రభా దీపవృక్షం స్తంభం వచ్చేపాటికి తండ్రి మేలిమి బంగారముతో చేయబడటాన్ని ప్రభా మేము చూడగలుగుతా ఉండినాము. బంగారం అనేది ప్రభా దైవత్వానికి సాదృశ్యముగా ఉన్నది మా గొప్ప దేవుడా ప్రభా. సాధారణ బంగారం కాదు కానీ ప్రభా స్వచ్ఛమైన బంగారము తండ్రి ప్రభా, నిర్మలమైన బంగారం అయ్యున్నది ప్రభా, మేలిమి బంగారం అయ్యున్నది ప్రభా, కొట్టబడిన బంగారం అయ్యున్నది ప్రభా. ఆ కొట్టబడిన బంగారము ప్రభా మీ యొక్క గుణ లక్షణాన్ని సూచిస్తూ ఉండినది మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య ప్రభా. మా గొప్ప దేవుడా కొత్త నిబంధనలో ప్రభా మరొక దీపస్తంభాన్ని చూస్తూ ఉండినాము తండ్రి ప్రభా. ఆ దీపస్తంభం ప్రభా మీ నుండి దీపడిన ప్రభా దీపస్తంభం అయి ఉన్నది ప్రభా ప్రభువా యేసయ్య. వధువు గురించి చెప్తున్నావు తండ్రి, నీవు ఏ గుణ లక్షణాలు అయితే కలిగి ఉన్నావు ఆమె కూడా అదే గుణ లక్షణాలని ప్రభా ప్రభా. నీవు ప్రభా యేసయ్య మా గొప్ప దేవుడా ఏ వాక్యం అయితే ఉన్నావు ఆమెను అదే వాక్యం అని చెప్పుచున్నావు ప్రభా. నీవు ఏ ఆత్మ అయితే కలిగి ఉన్నావు ఆమెను అదే ఆత్మ కలిగి ఉన్నదని ప్రభా చెప్పుచున్నావు. నీవు ఏ కార్యములైతే చేసి ఉన్నావు ఆమె ద్వారా అదే కార్యములు చేయిస్తానని ప్రభా నీవు చెప్పుచుంటుండగా మా గొప్ప దేవుడా, నీవు కొట్టబడిన బంగారముగా ఉంటుండగా ఆమె కూడా కొట్టబడిన బంగారముగా ఉండుట ప్రభా యేసయ్య ప్రవక్త ప్రస్తావిస్తూ ఉండినాడు తండ్రి. అవును ప్రభా ప్రభా ఒక క్రైస్తవుడిగా ప్రభా యేసయ్య ప్రభా, ఒక క్రైస్తవురాలుగా మేము జీవించుచుంటుండగా పరీక్షలు రావచ్చు ప్రభా, శోధనలు రావచ్చు ప్రభా, శ్రమలు రావచ్చు ప్రభా. అయితే ప్రభా యేసయ్య మేము రావద్దని ప్రభా, రాకూడదని ప్రభా మేము ప్రభా ప్రార్థన చేయటం లేదు కానీ ప్రభా ఆ పరీక్షలలో, ఆ శోధనలో, ఆ శ్రమలలో ప్రభా మీ మార్గము తప్పిపోకుండా ప్రభా ప్రభా యేసయ్య మీ చేయి విడవకుండా ప్రభా నీవే మా హస్తాలను ప్రభా పట్టుకోండి తండ్రి. నీవే మమ్మల్ని నిలబెట్టుకోండి ప్రభా. నీవే ప్రభా యేసయ్య ప్రభా మా గుణ లక్షణాన్ని మలచండి ప్రభా. మమ్మల్ని బలపరచండి తండ్రి, మమ్మల్ని స్థిరపరచండి ప్రభా. మమ్మల్ని పరిపూర్ణులుగా చేయమని కోరుచున్నా మా గొప్ప దేవుడా ప్రభా యేసయ్య. వచ్చుచున్న శ్రమలను బట్టి మేము కంగారు పడకుండా ప్రభా పౌలు ఏ విధంగా ఆనందించి ఉన్నాడో తండ్రి ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా, ఆయనతో పాటు మరణించిన ఎడల ఆయనతో పాటు పునరుద్ధానం చెందుతామని ప్రభా, ఆయనతో పాటు శ్రమ పడిన ఎడల ఆయనతో పాటు పరిపాలన చేస్తామని మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య పౌలు చెప్తా ఉండినాడు తండ్రి ప్రభా. వాక్యాలు ప్రభా విన్నప్పుడు తండ్రి మా హృదయానికి ఎంతో సంతోషము తండ్రి, ఎంతో ఆనందం కలుగుతున్నది మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య. ఆ యొక్క ప్రభా మా గొప్ప దేవుడా ప్రభువా యేసయ్య మా గొప్ప దేవుడా నడిపి ప్రభా మాకు అనుగ్రహించండి మా గొప్ప దేవుడా ప్రభువా. మిమ్మల్ని ప్రతిబింబించే కృపను దయచేయండి మా గొప్ప దేవుడా. ప్రతిబింబించగలుగుటకు తండ్రి నీవే నిలబెట్టుకోమని కోరుచున్నా మా గొప్ప దేవుడా ప్రభా. బోధించబడిన ప్రతి మాట మా హృదయాలలో ప్రభా నూరంతలుగా ఫలించుటకు, మా జీవితాలలో నూరంతలుగా ఫలించుటకు తండ్రి ప్రభా. ఈ లోక విషయమే ప్రభా ఈ శరీరం మరణించి, ఆత్మ మరణించి ప్రభా
అంతరంగపు స్వభావాన్ని ప్రభ నిత్యత్వానికి సంబంధించిన ఆ భాగం యొక్క స్వభావాన్ని మా శరీరాల ద్వారా మేము వ్యక్తపరచగలుగుటకు తండ్రి నీవే కృప చూపించమని కోరుకుంటున్నాం తండ్రి. ప్రభా యేసయ్య, ఇప్పుడు ప్రభా మా గొప్ప దేవుడా, ప్రభా మా గృహాలకి మేము వెళ్ళుచుంటున్నకి మరొకసారి మీ సన్నిధి, మీ ప్రసన్నత, మీ దీవెనలు, మీ ఆశీర్వాదాలు ఇప్పుడు ఎల్లప్పుడూ మా మీద, మా కుటుంబాల మీద మెండుగా కృమ్మరించమని కోరుకుంటూ ఈ చిన్న ప్రార్థన ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడిని దీవించును.